అందరికీ ముందుగా స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా తెలుగు తీసుకోవాలనేటువంటి అభిలాషతో ఉన్నవారు. యు ఆల్ వాంట్ టు టేక్ తెలుగు యాజ్ ఆప్షన్ సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఎంతవరకు మీకు లిటరేచర్తో పరిచయం ఉంది? ఇప్పుడు మీరు 10th క్లాస్లో తెలుగు తీసుకున్నవారు ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో కూడా తెలుగు ఎవరు తీసుకున్నారు? మిగతా వారు ఏమంటే తెలుగు తీసుకోలేదని ఏమీ వెంగపడనక్కర్లేదు. తెలుగు సాహిత్యాన్ని మనం చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలో నేర్చుకుంటాం కాబట్టి దానిని నేర్చుకోవటం అనేది పెద్ద ఇబ్బంది కాదు. అది ఎంత తేలిగ్గా నేర్చుకోవచ్చో ఇంటరాక్ట్ అయిన దాని ద్వారా మీకు తెలుస్తుంది. నేను ప్రారంభించే ముందు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. ఆ ప్రశ్నలు అయిన తర్వాత ఈ ప్రశ్న తగ్గట్టుగానే నా ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. కారణం ఏమంటే మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, అంతే కదండి. ఇప్పుడు తెలుగు లిటరేచర్ అనగానే చాలా డౌట్స్ ఉంటాయి, చాలా ఆసక్తి కూడా ఉంటుంది. అందువల్ల డౌట్స్ అనే వాటిని ముందుగా మనం తీర్చుకుని తర్వాత అది ఎంత ఆనందకరంగా మన జీవితానికి పనికొస్తుందో ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని డౌట్స్, మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? లిటరేచర్ తీసుకుంటే అది ఇది చాలామంది చెప్తుంటారు కదా, అలా మీకేమన్నా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. మీకు లేకపోతే నేనే మిమ్మల్ని అడుగుతాను. ఈ టైం అనేటువంటిది చాలా ప్రొడక్టివ్గా మనం వాడుకోవాలి. దీని ద్వారా మనం లబ్ధి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. వీ హ్యావ్ టు లివరేజ్ అవర్ టైం. సో మీకేమైనా డౌట్స్ లేకపోతే ఐ విల్ స్టార్ట్. ఇప్పుడు మెయిన్ ఎగ్జామినేషన్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్ వరకు మనం వెళ్ళినప్పుడు సో దిస్ ఇస్ ది స్ట్రక్చర్. అంటే దీంట్లో 8 చాలా ప్రధానమైన భాగాలు ఉన్నాయి. 8 ప్రధాన భాగాలు ఏమిటి అంటే ఎస్ఏ ఉంది. ఇంగ్లీష్లో తెలుగు అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఎస్ఏ, GS1, GS2, GS3, GS4, తర్వాత ఆప్షన్ సబ్జెక్ట్ 1 and 2, తర్వాత PT పర్సనాలిటీ టెస్ట్. ఈ 8 భాగాలు ఉన్నాయి. ఈ 8 భాగాల్లో 2025 మార్కులు. ఎన్ని మార్కులు వస్తే సర్వీస్ వస్తుందండి? మన కట్ ఆఫ్ మార్క్ ఈస్ 947. అంతకుముందు ఏడాది ఏమంటే 953, అంతకుముందు 960, 953, అంటే ఆ ఏ రేంజ్లో ఉందన్నమాట. అంటే కట్ ఆఫ్ రావాలంటే 947, 960 ఈ రేంజ్లో ఉంది. అంటే సర్వీస్ రావాలంటే మీకు లెస్ దాన్ 50%తో కూడా సర్వీస్ వస్తుంది, అవునా కదా? మొన్న టాపర్ శక్తి దుబే, ఆమెకి ఆప్షన్ సబ్జెక్టులో వచ్చే తెలిసిన 279 మార్కులు. ఆమెకి పీటీలో 200 మార్కులు వచ్చాయి. అందువల్ల ఆమె టాపర్ కాగలిగింది. మార్కులు ఎలాగొచ్చినప్పుడు కూడా మార్కులే. కాబట్టి సివిల్కి వెళ్ళాలి అనే ఒక కృతనిశ్చయంతో ఉండేవారు ఏం చేయాల్సి ఉంటుందంటే ఏ పేపర్లో మ్యాక్సిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ పేపర్లో మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. అంటే ఏమిటి, ఎక్కడ మార్కులు ఏదో అదనంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడ పెంచుకోవాలి. అది ఎస్ఏలో వచ్చినా గొప్పే, జనరల్ స్టడీస్లో వచ్చినా గొప్పే, ఎథిక్స్లో వచ్చినా గొప్పే. ఆప్షన్ సబ్జెక్ట్ లేక పీటీలో ఈసారి 216 మార్కులు వచ్చాయి. చాలా మందికి 200 దాటాయి. కాబట్టి చాలా మంది సర్వీసులు దక్కించుకోగలిగారు అనమాట. అందుకని ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏమంటే మార్కులు అనే వాటిని ఎలా సంపాదించుకున్నా మార్కులే. కట్ ఆఫ్ మార్క్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ కట్ ఆఫ్ మార్క్ పైన ఉండేటప్పుడు మనకు సర్వీస్ వస్తుంది. ఏదో సర్వీస్ వస్తే మనకు సుఖంగా ఉంటుందండి. విల్ బీ కంఫర్టబుల్ ఇఫ్ యూ గెట్ ఎ సర్వీస్. మొదట ఏమనిపిస్తుందంటే ఏంది లేనికన్నా ఇదొక అనుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుందంటే పక్కవాడికి మంచి సర్వీస్ ఉంది, నాకు సరిగ్గా లేదు. ఇలా ఒక కంపారిజన్ వస్తుంది, అవునా కదా? చెప్పండి. ముందు సర్వీస్ వస్తే చాలు అనుకుంటాం, కానీ సర్వీస్ వచ్చిన తర్వాత పక్కవాడితో మనం పోల్చుకుంటాం అనమాట. నాకేమంటే మై కల్చర్ అండ్ ది కల్చర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దెర్ ఈస్ ఎ క్లాష్. వాళ్ళు ఏమంటే నేను ఆ గ్రూప్ ఏ వదిలేసి మళ్ళీ గ్రూప్ 1 ద స్టేట్ గవర్నమెంట్కి వచ్చాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కారణం ఏమంటే ఇక్కడ 29 years పైన ఇక్కడ పనిచేశాను. ఐ రిటైర్డ్ ఎట్ ఎ వెరీ హై లెవెల్. దాన్ని ఏమంటే ఐ అచీవ్డ్ ఎ లాట్. నాకు చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అవార్డ్స్ వచ్చాయి, మినిస్టర్ దగ్గర నుంచి అవార్డ్స్ వచ్చాయి. ఐ వాస్ సెంట్ అబ్రాడ్ ఆల్సో. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే ముందు ఏదో సర్వీస్ అనుకుంటాం కానీ మనకు ఆనందాన్ని ఇచ్చే సర్వీస్ కావాలి. మీరు అగ్రీ అవుతారా దీంతో? డు అగ్రీ విత్ దిస్? సో వీ నీడ్ టు గెట్ ద సర్వీస్ విచ్ వీ లైక్ ద మోస్ట్. ఏదో పే చెక్ వస్తుందని దాంతో మనం సంతృప్తి పడకూడదు. మనం ఏం చేయాలంటే మనకు నచ్చినటువంటి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆ ఉద్యోగంలో ఆనందం పొందాలి. యూ నీడ్ టు గెట్ హ్యాపీనెస్. అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్. ఏదో ఒక సర్వీస్ వస్తుంది 947 వస్తే చాలని కాకుండా మనకు ఐఏఎస్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఐఏఎస్ రావాలంటే కనీసం 990, 990 మార్క్స్కి ఐఏఎస్ వస్తుంది. కానీ 990 కంటే మళ్ళీ మీకు ఎక్కడో స్టేట్లో పడుతుంది కాబట్టి, వేరే స్టేట్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యూ వాంట్ టు గెట్ యువర్ ఓన్ స్టేట్. ఎస్ ఆర్ నో? ఇఫ్ యూ గెట్ 50% ఆఫ్ ద మార్క్స్, అంటే యూపీఎస్సీ వారు ఇచ్చేటువంటి వాటిలో
50% మార్కులు మీరు సంపాదించుకోగలిగితే మీకు మంచి ఐఏఎస్ వస్తుంది, ర్యాంక్తో ఐఏఎస్ వస్తుంది. ఇప్పుడు 50% అంతా చెప్పండి, 2025 మార్క్స్ కదా. దాంట్లో 50% అంటే 1013 మార్క్స్, అది కదా. ఈ 113 మార్క్స్ కన్నా ఇంకొక కొంత వేసుకుని 1025 మార్క్స్ కానీ మీరు తెచ్చుకోగలిగితే, అంటే గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఏమంటే, ఎవరికైతే 10-25 మార్కులు వస్తున్నాయో వాళ్ళకి ఐఏఎస్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, గెటింగ్ వెరీ గుడ్ ర్యాంక్. ఇక్కడ 2025 మార్క్స్, ఈ 2025 మార్క్స్లో మనకు కావాల్సినటువంటిది ఏమంటే 1025. ఓకే, సో ఈ 1025 మార్క్స్ ఎలా సంపాదించుకోవాలి? దిస్ ఇస్ ది ఎవరెస్ట్. అంటే మీ ఐఏఎస్ ప్రయత్నం అది ఎవరెస్ట్గా భావిస్తే దానికి ఒక బేస్ ఉంటుంది కదా. బేస్ ఏమంటే ఆప్షన్ సబ్జెక్ట్ అన్నమాట. రెండవది ఏమిటి? పర్సనాలిటీ టెస్ట్. మూడవది ఎస్ఏ. నాలుగవది ఎథిక్స్. ఆ పైన GS1, GS2, GS1 ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ విధమైనటువంటి ఒక క్లాసిఫికేషన్ ఎందుకు ఇచ్చానంటే, దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. అంటే 1275 మార్క్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే యూ కెన్ గెట్ అరౌండ్ 60% మార్క్స్. 50% మీకు ఐఏఎస్ వస్తుంది. బట్ దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ గెట్ 60% మార్క్స్ ఆర్ అట్ ది మోస్ట్ 55% మార్క్స్. ఇక్కడ ఈ 3 సబ్జెక్టులలో 750కి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది? ఇది కొంచెం టఫర్ టాస్క్. ఎందుకంటే టాపర్కే దీంట్లో పేపర్ నెంబర్ 3లో ఎన్ని వచ్చాయో చూసుకుందా, 86 మార్కులు వచ్చాయి, 86. అందుకని ఏమంటే ద 3 ఆర్ టఫర్, వేరే ద 4 ఆర్ ఐ కెన్ సే కన్వీనియంట్ టు మ్యాక్సిమైజ్ ద మార్క్స్. మీరు ఇప్పటి అది ఆలోచించారా? సో అందుకని ఏమంటే మీ మార్క్స్ అనే వాటిని ఏ విధంగా వర్కౌట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే ఆప్షన్ సబ్జెక్ట్లో 280 మార్క్స్ అవుట్ ఆఫ్ 500. 280 అంటే ఎంత వస్తుంది? 280 అంటే ఎంత? 360% కదమ్మా. అంటే 56%. 280 అంటే 56%. అంటే మీకు 56% కానీ మీకు వచ్చినట్లయితే దట్స్ వెరీ గుడ్ మార్క్. ఎందుకంటే మనకి టాపర్ కూడా 279 మార్క్స్ వచ్చాయి. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ 216 టాప్, మనకి టాపర్కి 200 వచ్చాయి. మనం ఏమంటే చాలా మోడరేట్గా 165 అనుకుంటున్నాం. తర్వాత ఎస్ఏ అయినటువంటిది ఈ మధ్య కొంచెం టఫ్గానే ఉంది. టాపర్కి 100 వచ్చాయి. బట్ 130 మార్క్స్ అనే వాటిని తెచ్చుకోవచ్చు. చాలామందికి 110, 120, 140 ఈ మధ్యలో రేంజ్లో ఉన్నాయి. ఎథిక్స్ 120 మార్క్స్ యావరేజ్. టాపర్కి ఎన్ని వచ్చాయి? 143 వచ్చాయి. అంటే ఎథిక్స్లో మంచి మార్క్స్ రావడానికి అవకాశం. ఎక్కడైతే మీకు మంచి ఏరియా ఉందో అక్కడ యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద మార్క్స్. మిగతా వాటిలో యావరేజ్ 110 పెట్టుకోండి. ఈ విధంగా కానీ మీరు చేసుకోగలిగితే మొత్తం టోటల్ ఎంత వస్తుంది చెప్పండి. ఇది 1025లో మీకు చాలా ఇంపార్టెంట్ ఏమంటే బేస్ అంటే అర్థం ఏంటిది? పునాది. ఈ పునాది అనేటువంటిది ఏమంటే ఆప్షన్ సబ్జెక్ట్. కారణం ఏమంటే చాలామంది టాపర్స్ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే ఆప్షన్ సబ్జెక్ట్ అనే దానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక్కడ నీతీష్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేస్ స్టడీ మనం చూద్దాం. నీతీష్కి 8th ర్యాంక్ వచ్చింది. 8th ర్యాంక్ వచ్చిందంటే ఆబ్వియస్లీ అన్ ఓన్ స్టేట్ కర్ణాటక వచ్చిందనమాట. ఆయనకి ఆప్షన్ సబ్జెక్ట్లో 346 మార్కులు వచ్చాయి. 346 ఎక్స్ట్రాడినరీ మార్క్స్. తర్వాత ఇంటర్వ్యూలో 206 మార్క్స్ వచ్చాయి. ఎస్ఏలో 142 వచ్చాయి. ఎథిక్స్లో 100 వచ్చాయి. రిటర్న్లో 800 వచ్చాయి. టోటల్గా అతనికి ఏమంటే 106 మార్క్స్ వచ్చాయి. He got 8th rank. But you see the paper number 1, 2, 3. Paper number 1, 2, 3లో వచ్చో తెలుసా మీకు? 212 అవుట్ ఆఫ్ 750. అంటే నీతీష్కి ఎన్ని వచ్చాయి? పేపర్ 1, 2, 3లో అతనికి వచ్చినవి 212. అంటే ఇట్స్ 27%. 27%లో ఎవరికైనా సర్వీస్ వస్తుందండి? రాదు. కానీ అతడు ప్లాన్ ఏమంటే ఎక్కడైతే మ్యాక్సిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుందో అక్కడ మ్యాక్సిమైజ్ చేసుకున్నాడు. అక్కడ అతని ఆప్షన్ పేపర్లో 346 తెచ్చుకున్నాడు. పీటీ చాలా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే మీరు 180 నుంచి 200 మార్కులు తెచ్చుకోవచ్చు. పీటీ అంటే పర్సనాలిటీ టెస్ట్.
కానీ చాలామంది ఏం చేస్తారంటే మెయిన్ అయిన తర్వాత చూద్దాంలే అని ఆపేస్తుంటారు అన్నమాట. అలా కాకుండా పీటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇప్పటి నుంచి మీరు స్టడీ చేసుకోవాలి. తర్వాత ఎస్ఏ అనేటువంటిది ఏమంటే ఇక్కడ ఎథిక్స్ బేస్డ్గా వస్తున్న ఎస్ఎస్ అన్నీ కూడా. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్డ్గా ఎస్ఏలు వచ్చేవి, ఇప్పుడు ఎథిక్స్ బేస్డ్గా ఎస్ఏలు వస్తున్నాయి. తర్వాత GS4 ఇంతకి 100 వచ్చాయి, బట్ మీరు చూసారు కదా 162 మార్క్స్ వచ్చాయి. ఎస్ఏ ఎథిక్స్లో 162 మార్క్స్. విశాఖ యాదవ్ అనేటువంటి లేడీకి 162 మార్కులు వచ్చాయి. 157 ప్రదీప్ సింగ్ అనేటువంటి టాపర్కి 157 వచ్చాయి. అర్థం ఏమంటే ఎథిక్స్లో చాలా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. యువర్ ఫౌండేషన్ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్ నౌ? ఫౌండేషన్ 4 సబ్జెక్ట్స్. ఒకటేంటి? యువర్ ఆప్షన్ సబ్జెక్ట్, యువర్ పీటీ, యువర్ ఎస్ఏ అండ్ ఎథిక్స్. ఈ 4 మీరు చాలా జాగ్రత్తగా కానీ ప్రిపేర్ అయితే యూ కెన్ ఈజీలీ స్కోర్ 55% అండి. 55, 56 స్కోర్ చేయొచ్చు. ఈ 3 సబ్జెక్టులో మీకు 40% యావరేజ్ వచ్చినా, అంటే 100 వచ్చినా కానీ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు సివిల్ సర్వీస్. ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం స్ట్రాటజీ లేకుండా మనం ఏది చేయకూడదు. ఒక వ్యూహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిథాలీ సేతి, ఈమె గురించి మనం తెలుసుకోవాలి. ఈమె పంజాబీ లేడీ. ఆమె చెన్నై వచ్చారు. ఆమె డెంటిస్ట్ డాక్టర్. సాధారణంగా డెంటిస్ట్ డాక్టర్స్కి పెద్దగా అవగాహన ఉండదు సివిల్ సర్వీసెస్ మీద. ఒక రోజున లైబ్రరీకి వెళ్ళింది. లైబ్రరీలో వాళ్ళ కలీగ్స్ ఈ సివిల్ సర్వీస్ బుక్ చదువుతున్నారు అన్నమాట. చదువుతుంటే అడిగింది, ఏంటి బుక్ అని అడిగింది. ఇది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న బుక్. సివిల్ సర్వీస్ అంటే ఏమిటి అని ప్రశ్న వేసింది. అంటే కలెక్టర్లు, ఎస్పీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎలా రిక్రూట్ అవుతారని చాలా బేసిక్గా చెప్పాడు. 10 నిమిషాలు అయిన తర్వాత షీ టుక్ ఎ డెసిషన్, నేను కూడా ప్రిపేర్ కావాలి. మొదటిసారి రాసింది, ప్రిలిమ్లో పోయింది. రెండవసారి రాసింది, ప్రిలిమ్లో పోయింది. మూడవసారి షీ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. ఇక్కడ చూడండి ఆమె మార్క్స్ ఎలాగున్నాయో. ఎస్ఏ షీ గాట్ 160, ఎథిక్స్ పేపర్లో షీ గాట్ 109, మిగతా చూడండి 110, 84, 108. ఇది పెద్దగా కానీ యూ కెన్ ఫైండ్ హియర్ ఆర్ సైకాలజీ పేపర్ ఇస్ 302 అండ్ ఆమె పీటీ 179. అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ఎవరైతే పెడతారో వాళ్ళు తప్పనిసరిగా మంచి సర్వీస్ సాధించడానికి అవకాశం. ఐ ఆల్సో వెంట్ విత్ ద స్ట్రాటజీ. ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ మై written examinations. In my literature I got 347. History అప్పుడు 2 ఉండే మార్క్. In history I got 343. అంటే ఆప్షన్ సబ్జెక్ట్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వారు తప్పనిసరిగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో విజయ పదంలో ఐచ్ఛికాంశాల ప్రాధాన్యత మనం తీసుకోబోయేటువంటిది ఆప్షన్ సబ్జెక్ట్ కాబట్టి ఈ ఆప్షన్ సబ్జెక్టులో ఎంత ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని కూడా చూద్దాం. ఆ వ్యక్తిని మనం కించపరచడం ఇష్టం లేక దాన్ని మరుగుపరిచాము. ఈ వ్యక్తికి ఎస్ఏలో 163 వచ్చాయండి, ఎక్స్ట్రాడినరీ మార్క్. అలాగే జనరల్ స్టడీస్ పేపర్లో 110, 86, 114 అంటే చాలా బాగా వచ్చినట్టు లెక్క. తర్వాత జనరల్ స్టడీస్లో అంటే దిస్ ఎథిక్స్ పేపర్లో 110 వచ్చాయి. కానీ ఆప్షన్ సబ్జెక్టులో 219 అలా రావటం మూలంగా ఏమైందంటే ఇతనికి 182 వచ్చాయి పీటీలో కూడా. బట్ హీ గాట్ 974. అప్పుడు కట్ ఆఫ్ మార్క్ ఎంత అంటే 988. అతడికి ఆప్షన్ సబ్జెక్ట్లో తగ్గడం మూలంగా ఈ లాస్ట్ ద సర్వీస్. అతడికి నచ్చిన సబ్జెక్టే. అంటే ఆప్షన్ అనేటువంటిది మీరే బలవంతం కాదు కదా, యూ టేక్ ఆన్ యువర్ ఓన్. అందుకని ఆప్షన్ సబ్జెక్ట్ మీద మనం చాలా స్ట్రెస్ ఇవ్వాల్సి వస్తుంది. దట్స్ ద ఫౌండేషన్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హియర్ మరొక క్యాండిడేట్. ఇతడు సెలెక్ట్ అయ్యాడు. ఇతడికి ఎస్ఏలో 100 వచ్చాయి, జనరల్ స్టడీస్ పేపర్ 115, 92, 76, ఎథిక్స్ పేపర్లో 107. ఇట్స్ ఓకే. బట్ సోషియాలజీ దిస్ పర్సన్ గాట్ 315 మార్క్స్ వచ్చాయి. యాజ్ అ రిజల్ట్ ఏమంటే కట్ ఆఫ్ మార్క్ ఇస్ 960, బట్ ఈ గాట్ 970 అండ్ ఈ గాట్ ద సర్వీస్. అతడి సర్వీస్ రావడానికి కారణం ఏంటి చెప్పండి? ఆప్షన్ సబ్జెక్ట్ 350. సో ఆప్షన్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ ప్రాధాన్యతనే దాన్ని మనం తెలుసుకుని మనకు నచ్చినటువంటి ఆప్షన్ దాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నచ్చిన ఆప్షన్ అంటే ఎలాగుంటుంది ఏమిటి అన్నటువంటిది తర్వాత మనం చూద్దాం. ఇక్కడ ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎన్ లక్ష్మి. ఈమె ఎస్ఏలో షీ గాట్ 119, జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3 చూస్తే 97, 101, 102 అండ్
ethics paperలో కూడా she got only one or two. Then in her subject, her own subject, she got 362. As a result ఏమైందంటే she got IAS and 45th rank. అనుకుందాం ఆమె ఆప్షన్లో 360 మార్కులు వచ్చాయి, 300 మార్కులు వచ్చాయి అనుకుందాం, 300 మార్క్స్. ఆమె సర్వీస్ వస్తుందా? ఆమెకి 300 అంటే చాలా మంచి మార్కే, కానీ 300 వస్తే ఆమె సర్వీస్ వచ్చేది కాదు. కారణం ఏమంటే 1040లో కట్ ఆఫ్ 982 అంటే అర్థం ఏమంటే 52. సో ఈమె 362 వచ్చాయి కాబట్టి ఆమె గట్టెక్కారు. సో ఇవి మీకు ఎందుకు చెప్తున్నామంటే ఆప్షన్ సబ్జెక్ట్ అనే దాన్ని చాలా కేర్ఫుల్గా మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఆర్ యూ కన్విన్స్డ్? ఆప్షన్ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు కన్విన్స్ అయ్యారా? నౌ హియర్ ఆల్ ది టాపర్స్ 2013 నుంచి 2024 వరకు ఉన్న టాపర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళు మార్క్స్ చూడండి. వీళ్ళందరూ కూడా ఇన్ అండ్ అరౌండ్ 300. మొదట 296, 305, 299. ఈమె కాస్త తక్కువ 279. బట్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ మార్క్స్. అంటే మనం తెలుసుకోదగ్గది ఏమంటే టాపర్స్ నుంచి కూడా మనం తెలుసుకోదగ్గ అంశం ఏమంటే దే ఆర్ ఆల్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ ఫ్రమ్ దేర్ ఆప్షన్ సబ్జెక్ట్స్. సో యూపీఎస్సీ నిర్ణయించిన వివిధ ఐచ్ఛిక అంశాలు మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా మీరందరూ కూడా లిటరేచర్ తీసుకోవడానికి వచ్చారంటే అర్థం ఏమంటే మిగతా వాటిని మీరు చూసి ఇక్కడికి వచ్చారని అర్థం. ఇక్కడ అనేక రకాల ఆప్షన్స్ అనే వాటిని యూపీఎస్సీ వారు మనకి ఇచ్చారు. ఒక పక్క అగ్రికల్చర్ దగ్గర నుంచి జువాలజీ వరకు ఉంది, మరొక పక్క ఆసమీస్ లిటరేచర్ దగ్గర నుంచి ఉర్దూ లిటరేచర్ వరకు రకరకాల లిటరేచర్స్ ఉన్నాయి. ఈ లిటరేచర్స్ ద్వారా కూడా మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. దే ఆర్ ఆల్సో గెటింగ్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఒక ఇటీవల కాలంలో ఒక బుక్ రిలీజ్ అయింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పుస్తకం చదవండి. చాలా ఇన్స్పిరేషనల్ బుక్, స్కేలింగ్ మౌంట్ యూపీఎస్సీ అని బుక్ పేరు అన్నమాట. ఇది రాసింది సజ్జన్ యాదవ్. ఈయన ఒక 7 మంది విజేతల చరిత్ర రాసుకొచ్చాడు. అంటే వాళ్ళు ఏ విధంగా యూపీఎస్సీకి వెళ్ళాలని తప్పించారు, ఎలా వైఫల్యాలు పొందారు, ఎలా విజయాలు సాధించారన్న దాని మీద అద్భుతంగా రాశారు. వాళ్ళ ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు దే హ్యావ్ టేకెన్ యాంపుల్ కేర్. అదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది. అంటే ఏదో క్యాషువల్గా తీసుకుని మళ్ళా కొద్ది కాలం అయిన తర్వాత దీనికి సరిగ్గా మార్కులు రావట్లేదు, దానికి వెళ్ళిపోదాం, ఇలా కొద్దిమంది ఆప్షన్ చేంజ్ చేస్తుంటారు. అలా చేంజ్ చేయొద్దు. మనం ఒక్కసారి ఆప్షన్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో అలాంగ్ విత్ దిస్ ఆప్షన్ టిల్ వీ అచీవ్ అవర్ సక్సెస్. అందుకని ఏమంటే ఈ 7 మంది కూడా తీసుకున్నటువంటి ఆప్షన్స్లో వాళ్ళు మంచి మార్క్స్ రావటం మూలంగా దే గాట్ ఐఏఎస్. సో మై అడ్వైస్ టు యూ, టేక్ ఏ క్యాలిక్యులేటెడ్ డెసిషన్ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టే విత్ ద ఆప్షన్ సబ్జెక్ట్. ఆప్షన్ సబ్జెక్ట్ తీసుకోబోయే ముందు ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న దాంట్లో ఒకటేమంటే లివరేజ్ యువర్ ఇంట్రెస్ట్. అంటే అర్థం ఏంటి? లివరేజ్ యువర్ ఇంట్రెస్ట్ అంటే మీ ఆసక్తి అంటే అర్థం ఏమిటి? మీకు చాలా ఎక్కడైతే మనసు ఉంటుందో దాన్ని తీసుకోవాలన్నమాట. నేను బీకామ్ చేశాను. బీకామ్లో కూడా ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. కానీ బీకామ్ చేస్తున్నప్పుడు నాకు లిటరేచర్ తీసుకోవాలనేటువంటి ఒక తపన వచ్చిందనమాట. సరే, మరి లిటరేచర్ తీసుకోవాలంటే తేలిక కాదు కదా, ఎందుకంటే నాది ఇంగ్లీష్ మీడియం. అందువల్ల నేను ఏం చేస్తానంటే 1 year దాని మీద స్టడీ చేసి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాను. యూనివర్సిటీకి వెళ్ళి తెలుగు లిటరేచర్ ద్వారా ఐ గాట్ ద యూనివర్సిటీ ఫస్ట్. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని ఉంటుంది. అంటే ఏమిటి? భాష అభివ్యక్తం చేయడానికి తగ్గటువంటి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. అందులో కూడా నేను జాయిన్ అయ్యాను. అంటే అక్కడ జాయిన్ అయినటువంటిది చాలా యంగ్ స్టేజ్లో. ఇక్కడ ఏమంటే నాది ఇంకా రిటైర్మెంట్ ముందు నేను జాయిన్ అయ్యాను. ఐ ఆల్సో స్టూడ్ ఫస్ట్ హియర్, టాపర్గా వచ్చాను అన్నమాట. అంటే దాని అర్థం ఏమంటే ఆసక్తి ఉంటే ఏ సబ్జెక్ట్లో అయినా మీరు మార్పు తెచ్చుకోవచ్చు. సో ది ఫస్ట్ థింగ్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ఈస్ leverage your interests. Number 2, leverage graduation or PG subject
ఇప్పుడు ఆయన చెప్పారు నేను డిగ్రీలో కూడా లిటరేచర్ చూశానని. అంటే మీకు లిటరేచర్ మీద అవగాహన ఉంటే ఆ లిటరేచర్ అనే దాన్ని కడకంట వాడుకుని ఆ లిటరేచర్ నుంచి మీరు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల లివరేజ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మూడేమంటే మాస్టర్ ద సిలబస్. మీ అందరికీ కూడా సిలబస్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చారు, అది ఇంటి దగ్గర మీరు చూసుకోవచ్చు. ఈ సిలబస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నా దృష్టిలో యూ మస్ట్ గెట్ ద సిలబస్ బై హార్ట్. ఇందులో 36 పరిచ్ఛేదాలు ఉన్నాయి. అంటే మొదటి దాంట్లో 8 భాషాశాస్త్రానికి సంబంధించి 8 అంశాలు ఇచ్చారు, సాహిత్య చరిత్రకు సంబంధించి 13 అంశాలు ఇచ్చారు, సాంప్రదాయ సాహిత్యానికి సంబంధించి 6 అంశాలు ఇచ్చారు, అలాగే ఆధునిక సాహిత్యానికి సంబంధించి 9 అంశాలు ఇచ్చారు. ఇలాగ 36 అంశాలు ఇచ్చారు. ఈ 36 అంశాలనే వాటిని చాలా కూలంకషంగా లోతుగా చదివితే ఎన్ని మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే యూ కెన్ ఈజీలీ గెట్ 300+. సో దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ లిటరేచర్. అలాగే సెలెక్ట్ ద స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ ఎందుకు కావాల్సి వస్తుందంటే ఇప్పుడు ఇది స్కాటర్గా ఉంటుంది అంతా కూడా. ఒక చోట మీకు స్టడీ మెటీరియల్ దొరికినప్పుడు యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైం. అందువల్ల ఏమంటే ఇక్కడ మేము మీ అందరికీ కూడా 4 బుక్లెట్స్ రూపంలో ఈ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే మీరు మాతో 4.5 నెలలు ప్రయాణం చేస్తారు కాబట్టి ఈ 4.5 నెలల ప్రయాణంలో 9 అంటే 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్లో 3 అంశాలు ఉంటాయి. అందువల్ల 9 బుక్లెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవంతా అయిపోయిన తర్వాత యూ కెన్ సెగ్రిగేట్ దెమ్, యూ కెన్ ప్రిపేర్ ఏ బుక్లెట్. ఇలా బుక్లెట్ చేసుకోవటం మూలంగా మళ్ళీ ఎక్కడైనా చదువుకోవాలంటే ఈ పుస్తకాలు అనేవి చాలా స్టాండర్డ్ బుక్స్ నుంచి నేను మెటీరియల్ తీసుకున్నా. కారణం ఏమంటే ఐ గాట్ సో మచ్ ప్యాషన్ టువర్డ్స్ లిటరేచర్. అంతేకాకుండా నేను మీకు ఇచ్చిన దాంట్లో కొన్ని రెఫరెన్స్ పుస్తకాలు కూడా ఇచ్చాను. రెఫరెన్స్ పుస్తకాలు ఎందుకు ఇచ్చామంటే అది చదవాలని కాదు, కానీ చదివినట్లయితే మనం ఇచ్చిన మెటీరియల్, నేను ఇచ్చిన మెటీరియల్ ఎంత స్టాండర్డ్లో ఉందో మీకు అవగాహన ఏర్పడుతుంది. తర్వాత ఆన్సర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆన్సర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏమంటే గత సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ప్రశ్న. మీకు లిటరేచర్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే రిపిటేషన్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తుంటాయి ఎక్కువగా. ఎప్పుడైతే మీరు పాత ప్రశ్నలు అనే వాటికి చక్కగా సమాధానాలు రాసి పెట్టుకున్నారో దాని మూలంగా ఏమవుతుందంటే యూ కెన్ గెట్ టైం సేవ్ చేసుకోవచ్చు, యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. లెవరేజ్ అదర్ పీపుల్. లెవరేజ్ అదర్ పీపుల్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ మీరు వచ్చారు కొద్దిమంది, ఇంకా ఆన్లైన్లో చాలామంది ఉన్నారు. మీకేమంటే ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఏ జూమ్ మీట్. ఎవ్రీ 15 డేస్కి జూమ్ మీట్ కండక్ట్ చేస్తాం. మీరేమంటే మీకు తగినటువంటి అభిరుచులు తగినటువంటి వ్యక్తులతో స్నేహాలు పెంచుకుంటే దెన్ వాళ్ళ ద్వారా యూ కెన్ డెవలప్ ద సబ్జెక్ట్. ఒక నెట్వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐసోలేషన్లో చదివితే మీకు పెద్దగా సబ్జెక్ట్ రాదు. యూ హ్యావ్ టు డిస్కస్ విత్ అదర్స్. క్లాస్లో నేను ముందు ప్రశ్నలు అడుగుతాను అన్నమాట. అంటే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతాను. ప్రశ్నలు ఉన్నాయంటే ప్రశ్నలకు సమాధానం చెప్తాము, అప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ పెడతాను అన్నమాట. అందువల్ల మీకు వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు గత 24 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా వచ్చేటువంటి ప్రశ్న పత్రాలు ఏవైతున్నాయో వాటిల్లో ఏ ప్రశ్న మీకు కావాల్సి వచ్చినప్పుడు కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ క్లారిఫికేషన్ టు యూ. అలాగే లివరేజ్ అదర్ పీపుల్, దెన్ లివరేజ్ టెస్ట్ సిరీస్. ఇక్కడ టెస్ట్ సిరీస్ అనే దాన్ని మేము కండక్ట్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ నుంచి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కారణం ఏమంటే యూ విల్ బీ సర్ప్రైజ్ టు సీ దట్ ఏదో ఒక రోజున జరిగేటువంటి డిస్కషనే మీకు సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఇస్తాయి. ఉదాహరణకి ఏమంటే ఆంజనేయులు గారు ఆయన లాస్ట్ డే రేపు ఎగ్జామ్ కడతాడు అనగా నైట్ నాతో కాంటాక్ట్ అయ్యి సార్ నాకు 5 ప్రశ్నల్లో డౌట్స్ ఉన్నాయి సార్, నాకు చెప్పాలన్నాడు. 5 ప్రశ్నలు డిస్కస్ చేస్తాం. 5 ప్రశ్నల్లో 3 యాస్టేజ్కి వచ్చాయన్నమాట. అందులో జాషువా గారి ప్రతీకవాదం గురించి, అలాగే శ్రీనాథుడి గురించి సంబంధించి మరొక అంశానికి సంబంధించి. అంటే అర్థం ఏమంటే ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడు కండక్ట్ చేస్తామంటే ఇప్పుడు
ఆల్రెడీ సబ్జెక్ట్ మాస్టర్ చేసి ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్న వారు ఉన్నారు కదా, వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఉంటాయి. మీరు యు మే ప్రిఫర్ ఆన్సర్ రైటింగ్ సిరీస్కి రావచ్చు మీరు. సో దట్ ఈస్ ఇక్కడ మళ్ళీ ఏమంటే ఎవ్రీ డే మీరు క్లాస్కి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న బోర్డు మీద ఇస్తాం, దానికి సమాధానం మీరు రాయాలి. తర్వాత నేను సమాధానం ఎలా ఉండాలనేది నేను ఇక్కడ చెప్తుంటాను అనమాట. అందువల్ల ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ద సక్సెస్. ఆన్సర్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కేర్ ఫర్ ఓవర్లాపింగ్ విత్ జిఎస్ పేపర్స్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే లిటరేచర్కి, జనరల్ స్టడీస్ పేపర్స్కి లేక మిగతా వాటికి ఏమీ పొంతన ఉండదు అనుకుంటారు. కానీ పొంతన ఎలాగుంటుందో మీకు నేను మళ్ళీ చాలా డీటెయిల్డ్గా అంటే ఒక వీడియో నేను చేస్తాను, మీరు చూసుండొచ్చు. బట్ దట్ ఈజ్ ఆల్సో లిటరేచర్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ మిగతా వాళ్ళకన్నా కూడా. అది మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ మిగతా ఆప్షన్స్ అంటే జనరల్గా ఏమంటే తెలుగు లిటరేచర్ అంటే కొంత నీరసంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ రకరకాల ఆప్షన్ సబ్జెక్ట్ గురించి చెప్పాము. ఇక్కడ అంటే ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, సోషియాలజీ వగైరా ఇవన్నీ కూడా ఏమంటే నంబర్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ది మార్క్స్. వాళ్ళకి వచ్చే ర్యాంకులు, ఈ ర్యాంకులను చూసారు కదా, ఫస్ట్ 50 ర్యాంక్స్. ఫస్ట్ 50 ర్యాంక్స్లో ఈ మార్కులు వచ్చాయి. ఈ మార్కులు అనేవి చాలా యావరేజ్ మార్క్స్ అనమాట నా దృష్టిలో. అంటే అర్థం ఏమంటే 2073, 243 మధ్యలో మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ గెయినింగ్ ర్యాంక్స్. అంటే అర్థం ఏమంటే మిగతా పేపర్లో వాళ్ళు బాగానే వస్తున్నాయి. బట్ మిగతా ఆప్షన్ సబ్జెక్ట్స్కి, లిటరేచర్కి పెద్దగా తేడా కనపడదు. ఇక్కడ మీరు చూడండి, లాంగ్వేజ్ హిందీ 284, తమిళ్ 279, అలాగే మైథిలి 270, హిందీ 268, హిందీ అగైన్ 267, ఇంగ్లీష్ 256, కన్నడ 256, Sanskrit 243 and Hindi 243. They are all getting ranks. They are getting services. Okay, ఇక్కడ హిందీకి తర్వాత మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ కంపారిజన్ ఇచ్చాం. కంపారిజన్ మనకు తెలిసి వచ్చేది ఏమంటే మిగతా ఆప్షన్ సబ్జెక్ట్స్కి, లిటరేచర్కి ఇన్ నో వే దే ఆర్ ఇన్ఫీరియర్. ఏ సబ్జెక్ట్ మీరు తీసుకున్నా, ఏ లిటరేచర్ తీసుకున్నప్పుడు కూడా యు ఆర్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్. తెలుగులో మీకు తెలుసు కదా, రోణకి 2017లో హీ గాట్ 321 మార్క్స్ ఇన్ తెలుగు లిటరేచర్. హీ గాట్ ద 3rd ర్యాంక్. ఇక్కడ సో దీస్ ఆర్ ది మార్క్స్ ఆఫ్ నందిని. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆమెకి కన్నడ సాహిత్యంతో. 3rd ర్యాంక్ గోపాలకృష్ణ, 33 గగర్ సింగ్. ఇక్కడ ఒక కేస్ స్టడీ మీకు చెప్పదలుచుకున్నాను. ఇతడి పేరు నిఖిల్ బి. ఈ నిఖిల్ బి కన్నడ సాహిత్యాన్ని తీసుకున్నాడు. కన్నడ సాహిత్యాన్ని తీసుకున్నాడు కానీ అతనికి మొదటి అటెంప్ట్లో సర్వీస్ రాలే. అతనికి ఎలా వచ్చాయి మార్క్స్? ఆప్షన్ 1లో 99 వచ్చాయి, ఆప్షన్ 2లో హీ గాట్ ఓన్లీ 112. బట్ నెక్స్ట్ ఇయర్ అతనికి 154, 151 అంటే he got 94 marks more. As a result, he got into IAS. Now he is now working as IAS officer. అంటే అర్థం ఏమంటే లిటరేచర్లో మీరు శ్రద్ధ పెట్టి చదివితే మార్కులు పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారు మన దగ్గర వచ్చారు. ఆయన బాలకృష్ణ హీ గాట్ సెలెక్టెడ్ విత్ 228 మార్క్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత హీ గాట్ 273 మార్క్స్. సో దట్ ఈస్ ద వే హౌ హీ ఇంప్రూవ్డ్ ద మార్క్స్. సో ఇక్కడ మీకు అదర్ ఆప్షన్స్, అదర్ లిటరేచర్స్ అండ్ తెలుగు లిటరేచర్. అక్కడ సోషియాలజీ 269, మైథిలి 270 అండ్ తెలుగు 264, పబ్లిక్ యాడ్ 259, 268, 261, 256, 256, 258, 255, 256, 240, Sanskrit 250. So that is the marks. Then he got the rank also, 243 marks, then 239. అంటే ఇలా చూసినప్పుడు అదర్ ఆప్షన్ సబ్జెక్ట్కి, అదర్ లిటరేచర్ సబ్జెక్ట్స్కి, తెలుగు లిటరేచర్కి పెద్దగా తేడా కనపట్టలేదు. అంటే ఈ మార్క్స్ అని కూడా ఐ హ్యావ్ గివెన్ మై స్టూడెంట్స్ మార్క్స్ అనమాట. ఓకే, సో 22లో చూస్తే
హిందీలో ర్యాంక్ 173, ఆ వ్యక్తికి 266 మార్క్స్ వచ్చాయి. బట్ మన స్టూడెంట్కి 273. ఇంగ్లీష్లో 211th ర్యాంక్ 263, వి గాట్ 271. పంజాబీ 397 ర్యాంక్ 238, 249. అంటే అర్థం ఏమంటే ఇన్ నో వే యూ విల్ గెట్ లెస్ మార్క్స్. అందువల్ల లిటరేచర్లో మీకు అంటే దీంట్లో మీకు చాలా క్లియర్గా 133, 140, 273, అలాగే 132, 139, 271, 129, 120, 249. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షో యూ. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి అని చెప్పడానికి ఈ ఉపోద్ఘాతంతకమే చెప్పడం జరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? అంటే అదర్ ఆప్షన్ సబ్జెక్ట్స్కి, అదర్ లిటరేచర్ సబ్జెక్ట్స్కి, తెలుగు లిటరేచర్ సబ్జెక్ట్కి పెద్ద తేడా లేదు. ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. డు అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? ఆర్ యు కన్విన్స్డ్? సో అందువల్ల లిటరేచర్ అనేది చాలా చాలా రివార్డింగ్ సబ్జెక్ట్. తెలుగు సాహిత్యంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎలా సన్నద్ధం కావాలి? దేర్ షుడ్ బి ఎ ప్రిపరేషన్. అంటే తెలుగు సాహిత్యాన్ని ఎలా పడితే అలా తెలుగు సాహిత్యాన్ని ఒక పద్ధతి ప్రకారంగా చదవాలి. ఆ పద్ధతి ప్రకారంగా ఎలా చదవాలో ఇక్కడ మనం చూస్తాం. నాకు చాలా ఇష్టమైన కోట్ ఇది అన్నమాట. ఏమంటాడంటే, ద రిచ్ డూ వాట్ ఈస్ ద హార్డ్, దట్స్ వై దర్ లైఫ్ ఈజ్ ఈజీ. ద పూర్ డూ వాట్ ఈజ్ ఈజీ, దట్స్ వై దర్ లైఫ్ ఈజ్ ద హార్డ్. అంటే ధనికులు అన్న వాళ్ళు కష్టమైన దాన్ని చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. పేదవాళ్ళు తేలికగా ఉండే చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. యు అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? జీవితానుభవాన్ని మనం పరిశీలించేటప్పుడు దిస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. చాలామంది ఏం చేస్తారంటే ఇది కష్టం, అందువల్ల దీంట్లో మార్కులు రావు అని వెళ్ళిపోతుంటారు, వేరే దానికి పెడతారు. వెళ్ళిన తర్వాత దే ఫీల్ సో బ్యాడ్. లిటరేచర్ అనేది కష్టమైనది కాదు. ఎందుకంటే లిటరేచర్ మీద ఇష్టం ఉన్నట్లయితే లిటరేచర్ విల్ టేక్ యూ ఇన్సైడ్. ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే లిటరేచర్ని చదవగా మీకు యూ ఫీల్ సో ఎలేటెడ్. అందుకని ఏమంటే లిటరేచర్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఈజీ. అలాగనేమంటే మీకు మార్కులు తక్కువ రావు. ఎప్పుడైతే ఇష్టపడి చదివారో ఆ ఇష్టపడి చదివినప్పుడు లిటరేచర్లో చాలా మంచి మార్క్స్ వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా స్టూడెంట్స్ చాలామంది అలాగే ఇష్టపడి చదివారు. రాహుల్ కూడా ఈజ్ అ పోయిట్. అతడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చేశాడు, బట్ హీ ప్రిఫర్డ్ తెలుగు లిటరేచర్. ఆయన చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. అందరు కూడా ఏమంటే ఎక్స్ తీసుకో, వై తీసుకో అని చెప్పారు, కానీ నో, ఐ వాంట్ టు టేక్ ఓన్లీ లిటరేచర్. ఇక్కడికి వచ్చాడు, టెస్ట్ సిరీస్ రాశాడు, హీ గాట్ వెరీ గుడ్ మార్క్స్, గాట్ ఇంటూ ఐఏఎస్. సో ఫ్రెండ్స్, లిటరేచర్లో మనకు 4 ప్రధానమైన అంగాలు ఉన్నాయి. ఒకటేమిటి? భాషాశాస్త్రం. మీకు ఇచ్చిన లిటరేచర్ సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్ ఒకసారి చూడండి. సెక్షన్ ఏలో భాషాశాస్త్రం ఉంది. సెక్షన్ బిలో సాహిత్య చరిత్ర లేక సాహిత్య పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ ద లిటరేచర్. మూడవది సాంప్రదాయ సాహిత్యం. సాంప్రదాయ సాహిత్యం అంటే అర్థం ఏమంటే క్లాసికల్ లిటరేచర్ అంటాం. అలాగే పేపర్ 2లో సెక్షన్ బి ఆధునిక సాహిత్యం. ఇలాగ 4 ప్రధానమైనటువంటి భాగాలలో మీకు సిలబస్ ఇవ్వటం జరిగింది. ఓకే, మరి మీకు మార్కులు రావాలంటే ఎక్కడ మీరు దృష్టి పెట్టాలి? ఇక్కడ రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అనే వాటిని మనం పాటించాలి. యూపీఎస్సీ వారు చెప్పింది ఏం చెప్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 1 and 5 ఆర్ కంపల్సరీ. అంటే మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ 24 అని చూడండి. ఆ 25 పేపర్లో క్వశ్చన్ 1 and 5 ఆర్ కంపల్సరీ. ఆ 1 and 5లో ఏమున్నాయి? 5 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ ఇవి కంపల్సరీ. పేపర్ 2లో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో 10 వ్యాఖ్యానాలు ఉంటాయి. అంటే అర్థం ఏమంటే 20 ప్రశ్నలు అనే వాటికి కంపల్సరీగా మీరు సమాధానాలు రాయవలసి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 and 5 ఆర్ కంపల్సరీ. ఈ రాయిగా ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగులుతాయి మీకు? అక్కడ 3, ఇక్కడ 3 మిగులుతాయి, అంతే కదా? అంటే 6 ఉంటాయి. ఇంకా ఈ 6లో ఇంకెన్ని రాయాలి? 3 రాయాలి మీరు. అంటే యూ గెట్ ఆల్మోస్ట్ 100% చాయిస్. 1 and 5 ఎప్పుడు కంపల్సరీ అయ్యో, మిగతా వాటిలో మీకు చాయిస్ వస్తుందా లేదా చెప్పండి? యూ గెట్ ద చాయిస్, ఇజంట్?
కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ రైట్ 5 questions చూసింగ్ 2 questions ఫ్రమ్ ఈచ్ సెక్షన్. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా సెక్షన్ ఏలో 2 నుంచి 3, సెక్షన్ బిలో 2 నుంచి 3 రాయాలి. మొత్తం 5 రాస్తారు. 5ంటికి 50 మార్కులు చెప్పిన 250 మార్కులు వస్తాయి. ఇలాగా మీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సో ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్, వెరీ సింపుల్ ఆల్సో. అంటే అర్థం ఏమిటి? పేపర్ 1, పేపర్ 2లో 1 and 5 ఆర్ కంపల్సరీ, 1 and 5 ఆర్ కంపల్సరీ. మిగతా వాటిలో మీరు మ్యాక్సిమం గరిష్టంగా 2, తర్వాత తక్కువగా 1 రాసినట్లయితే సరిపోతుంది అన్నమాట. సో ఇది రూల్. ఈ రూల్ అనే దాన్ని మీరు పాటించి ఏ సెక్షన్ నుంచి మనం ఎక్కువ రాయాలి. ఇప్పుడు మీకు సెక్షన్ ఏ పేపర్ 1లో లింగ్విస్టిక్స్ ఉంటుంది, పూర్తిగా భాషా శాస్త్రం ఉంటుంది. 2వ దాంట్లో సాహిత్య పరిణామం ఉంటుంది. కానీ మనకి ఎలాగుంటుందంటే ఈ సాహిత్య పరిణామం చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రి నన్నయ్య, నన్నయ్య, తర్వాత శివకవులు, తిక్కన గారు, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, ఇలాగా మనం చిన్నప్పుడు చదువుకుంటాం కాబట్టి తేలిక అనిపిస్తుంది. వీ టెన్ టు టేక్ పేపర్ 1లో సెక్షన్ బి రాయటానికి ఎక్కువ ఇష్టపడతారు. కారణం ఏంటి? సెక్షన్ ఏలో లింగ్విస్టిక్స్ ఉంటుంది. లింగ్విస్టిక్స్ చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే యూ గెట్ లెస్ మార్క్స్ ఇన్ పేపర్ నెంబర్ 1. కారణం ఏంటి? మీరు సెక్షన్ బి రాసి ఎగ్జామినర్ని మీరు సాటిస్ఫై చేయలేరు. సెక్షన్ ఏ రాసి యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. దట్ ఈస్ ద స్ట్రాటజీ యూ హ్యావ్ టు ఫాలో. తర్వాత యూ మస్ట్ అండర్స్టాండ్ హియర్ పేపర్ 2లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వ్యాఖ్యానాలు ఉంటాయి, 2వది సాంప్రదాయ సాహిత్యం, 3వది ఆధునిక సాహిత్యం. వ్యాఖ్యానాలు అక్కడ 5 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. మనకి మొత్తం 11 పరిచ్ఛేదాలు ఇచ్చారు. పద్య భాగాలు లేక గేయ భాగాలు అనేవి 11 ఇచ్చారు. ఈ 11లో 10 వస్తాయి మనకి ఎప్పుడు కూడా కంపల్సరీగా. ఇక సాంప్రదాయ సాహిత్యంలో 3 ప్రశ్నలు ఉంటాయి, ఆధునిక సాహిత్యంలో 3 ప్రశ్నలు ఉంటాయి. మరి ఎక్కడి నుంచి మనం ఎన్నుకోవాలంటే ఆధునిక సాహిత్యం నుంచి 3లో 2 ఎన్నుకోవాలి. సాంప్రదాయ సాహిత్యంలో 3 ఉంటాయి కాబట్టి 1 ఎన్నుకుంటే సరిపోతుంది అనమాట. ఈ స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అంటే లిటరేచర్ తీసుకున్న చాలా మందికి మార్క్స్ సరిగ్గా రావట్లేదంటే వాళ్ళ స్ట్రాటజీలో లోపం ఉందని అర్థం అనమాట. కాబట్టి స్ట్రాటజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ అప్రోచ్. ఇక్కడ మనం వెళ్ళేది ఏమంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి విధానంలో మనం ఇక్కడ సిలబస్ అనే దాన్ని మనం ఇక్కడ చెప్పబోతున్నాం అనమాట. కాబట్టి అల్టిమేట్గా తెలుగు సాహిత్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయి. అంటే తెలుగు లిటరేచర్ ఒక ఆప్షన్గా మీరు ఎప్పుడు కూడా భావించకండి. తెలుగు లిటరేచర్ 5 భాగాలు అని మీరు అనుకోవాలి. ఎందువల్ల? లింగ్విస్టిక్స్ అనేటువంటిది సాహిత్యానికి సంబంధం ఉండదు. సాహిత్య చరిత్ర అనేటువంటిది లింగ్విస్టిక్స్ సంబంధం ఉండదు. సాంప్రదాయ సాహిత్యం అనేటువంటిది 6 మంది ప్రముఖ కవుల పరిచ్ఛేదాలని బట్టి మనం చూడబోతున్నాం. అలాగే ఆధునిక సాహిత్యంలో 9 మంది పరిచ్ఛేదాలని బట్టి మనం చూడబోతున్నాం. ఇది కాకుండా వ్యాఖ్యానాలు అనే దాన్ని సెపరేట్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క భాగం నుంచి కూడా ఎన్నెన్ని మార్కులు రావాలో చాలా సైంటిఫిక్గా మనం ఇక్కడ అప్రోచ్ అవుతాం. ఇక్కడ భాషా శాస్త్రంలో మీరు 3 ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎన్ని మార్కులు మీరు క్యాటర్ చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఇస్తున్నాడు, అందులో మీరు 3 రాస్తారనుకోండి, 150 మార్కులు కదా. సెక్షన్ బిలో 2 రాస్తారు, అంతే కదమ్మా. సెక్షన్ బిలో 2 రాస్తారు, కారణం మొత్తం 5 రాయాలి. లింగ్విస్టిక్స్లో 3 రాశారంటే 150 మార్కులు. 150 మార్కులకి ఎన్ని మార్కులు రావడానికి అవకాశం ఉందో తెలిసిన 100 నుంచి 110 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎందుకు అలాగా చెప్పండి? లింగ్విస్టిక్స్లో అన్ని మార్కులు ఎందుకు వస్తాయి? మ్యాథ్స్లో వస్తాయా? మ్యాథ్స్లో చాలా అద్భుతంగా వస్తాయి మార్కులు. ఈ లింగ్విస్టిక్స్ కూడా అటువంటిది అనమాట. అంటే చాలా నిర్దిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాసినప్పుడు మాత్రమే మార్క్స్ వస్తాయి. ఎలా రాయాలనేది నేను చెప్తాను. లింగ్విస్టిక్స్ అనేటువంటిది మీకు చాలా తేలిక చేసి నేను చెప్తాను. అలాగే సాహిత్య చరిత్రలో 2 ప్రశ్నలు మీరు రాస్తారు. ఆ 2 ప్రశ్నల్లో కూడా ఏది తీసుకోవాలన్నది మళ్ళీ నేను ఐ విల్ గెట్ బ్యాక్ మీకు చెప్తాను. అలాగే సాంప్రదాయ సాహిత్యంలో మీకు 3 ఉంటాయి, ఒకదానికి సమాధానం రాస్తారు. ఆధునిక సాహిత్యంలో 3 ఉంటాయి, 2టికే సమాధానం రాస్తారు. ఇక వ్యాఖ్యానాలు అనే వాటిని 10కి 10 రాస్తారు. 10కి 10 రాస్తే వ్యాఖ్యానాలకు 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో యూ కెన్ గెట్ 65 మార్క్స్. ఎలా వస్తాయి? 65 మార్కులు అంటే మా స్టూడెంట్ జయశేఖర్కి 155 వచ్చాయన్నమాట 250కి. ఆ 155 మార్క్స్ రావడానికి కారణం ఏమంటే అతడు వ్యాఖ్యానాలు చాలా బాగా రాసేవాడు. అందువల్ల వ్యాఖ్యానాలు బాగా రాస్తే యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, అందుకని ఇక్కడ లింగ్విస్టిక్స్, సాహిత్య చరిత్ర పరిణామం, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వ్యాఖ్యానాలు అనేవి
మీరు 5 భాగాలుగా చూడాలి. ఎన్ని భాగాలు చూడాలి? 5 పార్ట్స్. ఇది ఎప్పుడైతే మీకు మనసులో పడిందో, ఎస్ ఐ మస్ట్ గెట్ దీస్ మెనీ మార్క్స్ ఇయర్. లింగ్విస్టిక్స్లో నాకు 110 రావాలి, అలాగే సాహిత్య చరిత్రలో 100 మార్కులు కదా, 55 మినిమం రావాలి, సాంప్రదాయ సాహిత్యంలో 50 మార్కులు కదా, కనీసం 25 రావాలి, ఆధునిక సాహిత్యంలో నాకు 100 మార్క్స్ అంటే 2 రాస్తారు కాబట్టి ఆ రెండిట్లో నాకు ఎన్ని కావాలి? 55 నుంచి 60 రావాలి, వ్యాఖ్యానంలో 65 రావాలి. ఇలా మీరు కన్నా అనుకున్నట్టయితే యువర్ అవుట్పుట్ విల్ బి 325. గాట్ దట్ పాయింట్. అందువల్ల ఏమంటే మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, లింగ్విస్టిక్స్ అంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక వేలో మనం చెప్పం, 5 భాగాలుగా విశ్లేషణ చేసి 5 భాగాలు కూడా మీకు ఎన్నెన్ని నోట్స్లు ఇస్తాం అదంతా కూడా నేను ఐ విల్ టెల్ యూ. అన్నిటికీ నోట్స్లు ఇస్తాం అనమాట. ఓకే, మీకు ఒక ఉజ్జాయింపు 4 ప్రశ్నలు ఉంటాయి అనుకున్నా కదా భాషా శాస్త్రంలో, అందులో 3 రాస్తారు, అలాగే వ్యాఖ్యానాలకు 2కి 2 రాస్తారు, ఆధునిక సాహిత్యంలో 3కి 2 రాస్తారు, సాహిత్య పరిణామంలో 4కి 2 రాస్తారు, అలాగే సాంప్రదాయ సాహిత్యంలో 3కి 1 రాస్తారు. అంటే యూ విల్ గెట్ 315 to 325 మార్క్స్. ఈ విధంగా మీరు లక్షిస్తారనమాట. 110 దెన్ 65 మార్క్స్, 60, 55, 25, సో 350 మార్క్స్. సో దిస్ ఈజ్ అవర్ గోల్. అదేంది కదా. కాబట్టి లిటరేచర్ ద్వారా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ మార్క్స్ ఎలా సంపాదించుస్తుంటే, ఈ విధమైనటువంటి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళేటువంటి విధానంలో వీ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. గాట్ ఇట్. అయితే మరి చాలామందికి అన్ని మార్కులు ఎందుకు రావట్లేదు అంటే, బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ద సిస్టమాటిక్ అప్రోచ్. సిస్టమాటిక్ అప్రోచ్ కాకుండా ఏదో టెస్ట్ సిరీస్కి వస్తారు, ఏదో ఎక్కడో నేర్చుకుంటారు, అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఇఫ్ యూ లెర్న్ సిస్టమాటిక్లీ ఫ్రమ్ వన్ టీచర్ దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో అందువల్ల యూ గెట్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ స్కోరింగ్ 300+. అంతవరకు రావడానికి ఐ విల్ ఎనేబుల్ యూ టు స్కోర్ దోస్ మెనీ మార్క్స్. ఈ 5 భాగాలు అనే వాటిని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. సో లిటరేచర్ అంటే 5 భాగాలు. మొట్టమొదటిది ఏమిటి? లింగ్విస్టిక్స్. రెండవది ఏమిటి? సాహిత్య చరిత్ర పరిణామం ఉంటుంది. మూడవది సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, వ్యాఖ్యానాలు. అయితే దేనికి ప్రాధాన్యత ఉంటుందంటే భాషా శాస్త్రానికి, వ్యాఖ్యానాలకు, ఆధునిక సాహిత్యానికి, సాహిత్య పరిణామానికి, సాంప్రదాయ సాహిత్యం అన్నమాట. సో దెర్ ఈజ్ ఏ డిఫరెంట్ అప్రోచ్ ఫర్ గెయినింగ్ వర్డ్ మార్క్స్ హియర్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు పేపర్ 1 సెక్షన్ E, భాషా శాస్త్రం. ఈ భాషా శాస్త్రంలో మీకు సిలబస్ తెలుగులో ఇచ్చాను మీకు. దీంట్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి? 8 భాగాలు ఉన్నాయి. 8 భాగాలలో నంబర్ 1 ఏమంటే మన తెలుగుకున్న పేర్లు ఉన్నాయి. ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లు అనేవి ఎలా వచ్చాయి, ఎలా వ్యాప్తి చెందాయి అన్న విషయాన్ని ఇక్కడ చూస్తాం. తెలుగు భాష లక్షణాలు, ద్రావిడ భాష లక్షణాలు, ఇవన్నీ కూడా దాదాపుగా ఇక్కడ 10 డైమెన్షన్స్ అనే వాటిని మనకు చూడబోతున్నాం. తర్వాత మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్, ఇది టఫెస్ట్ అనమాట. మొత్తం ఉన్నటువంటి లింగ్విస్టిక్స్లో ఇది టఫెస్ట్. అందువల్ల 15 డైమెన్షన్స్లో మనం దీన్ని చూడబోతున్నాం. ఈ 2 కూడా చాప్టర్ 1 and 2 మనం 3rd మాడ్యూల్లో చూస్తాం. ఎందుకంటే మీకు భయపెట్టడం అంత మంచిది కాదు కదా. తేలికగా దీన్ని మీరు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి కాబట్టి ఐ విల్ టేక్ దిస్ టు ఇన్ ద 3rd మాడ్యూల్. తర్వాత తెలుగు భాషలో వ్యవహారిక భాషా ఉద్యమం జరిగింది. గ్రాంధిక భాషా ఉద్యమం, వ్యవహారిక భాషా ఉద్యమం ఇలా ఎందుకు జరిగాయి అంటే పనిలేని వాళ్ళు చేసినటువంటి ఒక పిల్లి మొగ్గలన్నీ కూడా. అంటే తెలుగు భాష దీని మూలంగా ఒక 100 సంవత్సరాల వెనకబడిపోయింది. అర్థమైంది కదా. కాబట్టి ఈ భాష వెనకబడడానికి, గ్రాంధిక భాషగా భాష ముందుకు రావడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? గురదాడ అప్పారావు గారు, గిడుగు వెంకటరామూర్తి పంతులు గారు, వాళ్ళందరూ కూడా భాషను ముందుకు నెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని లాగారు. దీని మీద మనం డిస్పాషనేట్గా, అంతే మనం ఏదో వాళ్ళని తిట్టడం కాకుండా ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా చూస్తాం. ఇక చాలా ఇంపార్టెంట్ ఏమంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు. తెలుగు భాష పైన ఇతర భాషల ప్రభావం ఎలా ఉంది? మీకు హైదరాబాద్లో ఉండే వారందరికీ తెలుసు, ఉర్దూ భాష ప్రభావం కనిపిస్తుంది, అవునా? అలాగే హిందీ భాషా ప్రభావం, మరాఠీ భాషా ప్రభావం, కన్నడ భాషా ప్రభావం, తమిళ భాషా ప్రభావం, ఇలా చాలా భాషా ప్రభావాలు ఉన్నాయి. ఆ భాషా ప్రభావాలు అనేవన్నిటి కూడా మనం ఇక్కడ చూడబోతుంది. తర్వాత మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. భాష ఆధునికీకరణ చెందాలి. అంటే భాష అనేటువంటిది ఆధునికీకరణ పొందడం అంటే మోడర్నైజ్ కావాలి.
ఆ మోడర్నైజ్ అయ్యేటువంటి ప్రాసెస్లో 3 రకాల ప్రాసెస్లు మనకి ఇచ్చారు. వాటిని మనం చాలా కూలంకషంగా చూస్తాం. కారణం ఏమంటే ఈ భాగం నుంచి కనీసం 40 నుంచి 50 మార్కులు వస్తాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ భాగం. తర్వాత డైలెక్ట్స్ అంటే మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాష యాసలు ఉన్నాయి. ఈ యాసలు అనే వాటిని మనం స్టడీ చేయాలి. వాటిని డైలెక్ట్స్ అంటారు. ఆ డైలెక్ట్స్ ఏమంట్లో ఒక ప్రామాణిక భాషను ఏ విధంగా మనము తీసుకురావాలి ఇది మనం చూస్తాం. అలాగే సింటాక్స్ తెలుగు వాక్య నిర్మాణం. ఎంతమంది మీరు ఆంగ్ల భాష వాక్యం నేర్చుకున్నారు చెప్పండి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ లెర్న్డ్ ద ఇంగ్లీష్ సింటాక్స్? మీరు నేర్చుకున్నారా చిన్నప్పుడు? వాక్యం ఏ విధంగా రాయాలి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. తెలుగు వాక్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దీనికి ఆంగ్ల భాషకున్న తేడా ఏమిటి, ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తాం. చివరిగా ఏమంటే అనువాదం. తెలుగులో అనువాదాలు ఎలాగొచ్చాయి, అనువాద ప్రాధాన్యత ఏమిటి, ఇలాగ 8 ప్రధానమైన అంశాలు ఇక్కడ చెప్తారు. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ 150కి వీ కెన్ స్కోర్ అరౌండ్ 100 మినిమం టు 110. పేపర్ 1లో సెక్షన్ బి చరిత్ర పరిణామం. ఇక్కడ 13 పరిచ్ఛేదాలు ఇచ్చారు. ఈ 13లో నన్నయ్య గారు ముందు, నన్నయ్య గారిది, శివకవులు, తిక్కన, అలాగే ఎర్రన, శ్రీనాథుడు, పోతన, అలాగే భక్తి పోయిట్స్ అంటే తాళపాక అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, తర్వాత ప్రబంధ కవుల గురించి, తర్వాత దక్షిణాంధ్ర యుగంలో తెలుగు భాష పరిణామం గురించి, సాహిత్యం గురించి, తర్వాత ఆధునిక సాహిత్యంలో నవల, కథ, కథానిక, డ్రామా, నాటకం, నాటిక ఇటువంటి వాటి గురించి, అలాగే మనకి సాహిత్య ఉద్యమాలు ఉన్నాయి. సాహిత్య ఉద్యమాల్లో మనకు చిన్నప్పుడు చదువుకున్నాం నవ్య సాహిత్యం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, ఇలా కవిత్వాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వాలని రకరకాల కవిత్వాలు ఉన్నాయి, ఉద్యమాలు, వాటి గురించి. తర్వాత ఇక్కడ ఫోక్ లిటరేచర్ అంటే జానపద సాహిత్యానికి సంబంధించిన అంశాలు చూస్తాం. పేపర్ నెంబర్ 2లో సాహిత్యానికి సంబంధించిన అంశం అన్నమాట. సాహిత్యం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు సాహిత్యాన్ని చదువుకోవడానికి వచ్చారు కదా, సాహిత్యం అంటే ఏమిటి మీకున్న అవగాహన చెప్పండి. వాట్ ఈజ్ లిటరేచర్? ఓకే, మీరు తీసుకొచ్చిన వాటిలో 2 పదాలు చాలా ముఖ్యమైనవి. భాష ఉండాలి, కళాత్మకత ఉండాలి, ఇంకా ఏముండాలి? జీవితం ఉండాలి కదమ్మా. జీవితం లేకపోతే సాహిత్యం అనిపించుకోదు కదా. కాబట్టి సాహిత్యం అనే దాన్ని చాలా సింపుల్గా, ఎందుకంటే చాలామంది నేను అడుగుతుంటాను వాట్ ఈజ్ లిటరేచర్ అన్నది. లిటరేచర్లో పీజీలు చేసిన వాళ్ళు కూడా చెప్పలేరు. కారణం ఏమంటే ఇంత సింపుల్ ప్రశ్న నన్ను అడిగితే ఎలా సార్, నేను పిహెచ్డీ చేశాను కదా, నాకు గట్టిగా అడగాలి, గట్టి ప్రశ్న అడిగితే చెప్తాను. ఈపీఎస్సీలో చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. వాట్ ఈజ్ లిటరేచర్? జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషా రూపంలో వ్యక్తీకరించేది సాహిత్యం. సింపుల్ కదా. మానవ జీవితం చాలా ఇంపార్టెంట్. అయితే మరి జంతువుల గురించి కూడా చెప్పచ్చు కదా అని మీరు అడగచ్చు. అయితే జంతువులు అనే వాటికి మానవ జీవిత లక్షణాలు అనేవంటి అట్రిబ్యూట్ చేస్తాము. అట్రిబ్యూట్ చేసి ఆ జంతువుల్లో కూడా మనం కథలు చెప్తుంటాం. కాబట్టి జీవితాన్ని కళాత్మకంగా భాషా రూపంలో వ్యక్తీకరించేదే సాహిత్యం. ఇక్కడ కళాత్మకత అనే మాట మీరు వాడారు కదా, చెప్పండి ఎందుకు వాడారు ఆ మాట? చాలా మంచి మాట. అంటే మనకి చరిత్ర ఉంది, చరిత్రలో కూడా జీవితం గురించి చెప్తారు కదా. సోషియాలజీ ఉంది, ఆంథ్రోపాలజీ ఉంది, ఇవన్నీ కూడా జీవితాలకు సంబంధించిన అంశాలే. కానీ ఇక్కడ కళాత్మకత ఉండదు. ఆ చెప్పే విధానంలో ఆ కళాత్మక వ్యక్తీకరణ అనేటువంటిది ఆ భాషల్లో ఉండదు, ఆ శాస్త్రాల్లో ఉండదు, లిటరేచర్లోనే ఉంటుందన్నమాట. కాబట్టి జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషా రూపంలో, ఇప్పుడు మీరు డ్రాయింగ్ వేశారనుకోండి దాన్ని లిటరేచర్ అంటారు కదా. కాబట్టి భాషా రూపంలో ఉండాలి. ఆ భాష వ్యక్తీకరణ కావచ్చు, లేకుండా మౌఖికం కూడా కావచ్చు. మనకి ఫోక్ లిటరేచర్ ఉంది కదా, ఫోక్ లిటరేచర్ అనేది ఎక్కడ రాయబడదు, కానీ దట్ ఈజ్ ఆల్సో లిటరేచర్. అందువల్ల వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చిన్న డెఫినేషన్ ఇది. జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని కళాత్మకంగా భాషా రూపంలో వ్యక్తీకరించేదే సాహిత్యం. ఈజీ కదా. చాలా చిన్న భాగాలు ఏంటిది? జీవితం, కళాత్మకత, భాషా రూపం,
వ్యక్తీకరించడం, ఎక్స్ప్రెషన్. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీకు ఇంగ్లీష్లో రావాల్సి వస్తే లిటరేచర్ ఈజ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ త్రూ ద మీడియం ఆఫ్ లాంగ్వేజ్. అది తెలుగులో చెప్పేది, ఇంగ్లీష్లో చెప్పేది. సరే, మరొక ప్రశ్న మీకు వేస్తాను, చెప్పండి. మీరు అడగట్లేదు కాబట్టి నేను అడుగుతున్నాను. సాహిత్యం వల్ల ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ద యూస్? అయినా ప్రయోజనం ఉందా సాహిత్యం చదువుకోవటం వల్ల? యూపీఎస్సీలో మాకు ఒక ఆప్షన్ ఉంది, అందువల్ల తీసుకున్నాం అనేది పక్కన పెట్టండి. కానీ లిటరేచర్ యాజ్ ఎ హోల్ చదవడం మూలంగా ఏమైనా ప్రయోజనం ఉన్నదా అమ్మ? ఎవరైనా, ఎనీబడి? కదమ్మా, భాష మీద అవగాహన వస్తుంది. ఇంకా అమ్మ, మెంటల్ సాటిస్ఫాక్షన్. ఓకే, భాష అంతరించిపోకుండా దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, మంచి మాటలు చెప్పారు. ఇంకా ఏంటి? ఎందుకు లిటరేచర్ని మనం స్టడీ చేయాలి? ఎదుటి వ్యక్తిని బాగా అర్థం చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ముందు మనకి ఎంపతి కావాలి, సహానుభూతి కావాలి కదా. అంటే ఎదుటి వ్యక్తి కూడా మనిషి, ఆ వ్యక్తికి కూడా కొన్ని భావాలు ఉంటాయి అని మీరు ఆ వ్యక్తికి గౌరవం ఇచ్చారంటే అది కాదు ఎంపతి అంటాం అనమాట. ఎంపతి చాలా ఇంపార్టెంట్. మా టీచర్ అంటే మా ప్రొఫెసర్ అన్నమాట, ఆయన ఈ లిటరేచర్ అనేది ప్రయోజనాలు ఏమిటనేది, అంటే మేము లిటరేచర్లో చాలా ఉంటాయి డెఫినేషన్స్ అన్నీ, నేను పోవట్లే, అవన్నీ కూడా ఏంటంటే మనకి పెద్దగా అర్థం కావు. కానీ చాలా సింపుల్గా ఒక పద్యంలో ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, కావ్య కళా రసజ్ఞత వికాసము పొందినయేని, కావ్య కళారసజ్ఞత వికాసము పొందినయేని మానవుండు హవ్యయమైన ఆహ్లాదము యథసాక్షిక పొందుట మాత్రగాదు. అంటే హ్యాపీనెస్, ప్లెషర్. లిటరేచర్ని చదవటం మూలంగా మీకు వచ్చేటువంటిది ఏమంటే ముందు ఏమొస్తుంది? మీకు ఆనందం. ఇప్పుడు మీరు శ్రీశ్రీ ఒక గేమ్ మీరు చదివారనుకోండి, మీలో ఉత్సాహం వస్తుంది కదా, వస్తుందా రాదా? కాబట్టి లిటరేచర్ని ఎప్పుడైతే చదివేమో మనలో ఏమొస్తుంది? ఆనందం వస్తుందన్నమాట. కావ్యకళా రసజ్ఞత వికాసము పొందిన ఏని మానవుండు హవ్యమైన ఆహ్లాదము యథసాక్షిక పొందుట మాత్రగాదు సర్వ వ్యసనాత్మ పాసమము పాయును. అంటే మనిషిలో ఏముంటుంది? మనిషిలో జంతు ప్రవృత్తి ఉంటుంది, అంతే కదమ్మా. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనిషి వాపస్సు అని అంటుంటారు కదా. అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లాడిని ఏమీ చూడకుండా కొట్టేసి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని అవమానపరిచి ఇటువంటి చేష్టలన్నీ కూడా జంతు ప్రవృత్తితో ఉండేటువంటివి అన్నమాట. కాబట్టి మనిషిలో ఉండేటువంటి ఆ జంతు ప్రవృత్తి అనేది క్షాళన పొందుతుంది ఎప్పుడైతే లిటరేచర్ అంటే దాన్ని చాలా ఉన్నత స్థాయిలో మీరు అభ్యాసం చేస్తారో. మీ లోపల ఉన్నటువంటి జంతు ప్రవృత్తి అనేటువంటిది కెథార్సిస్ అంటారు, క్షాళన అయిపోతుంది అన్నమాట. అంతేకాదు, దైవముతోడి భవ్య బాంధవ్యమొసంగి తాను యొక్క దైవమగున్ తన తోటి వారికి. అంటే ఏమిటి? మనిషి అన్నవాడు డివైన్ స్టేట్కి వస్తాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు మామూలు వ్యక్తే, కానీ చాలా ఉన్నత స్థాయికి వచ్చాడు. దైవముతోడి భవ్య బాంధవ్యమొసంగి తాను యొక్క దైవమగున్ తన తోటి వారికి, తానే ఒక దైవంగా మారుతాడు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లిటరేచర్. నేను లిటరేచర్ని తీసుకోవడానికి గల కారణం ఏమంటే, ఇందాక ఆయన చెప్పినట్టుగా టు అండర్స్టాండ్ అదర్ పీపుల్, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. సమాజానికి అర్థం చేసుకోవాలంటే మరి మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలే లేదండి. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, ఇక్కడ ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు, ఆయన దిగువ వర్గాల ప్రజలందరినీ కూడా బాగా అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. దట్ ఈస్ కాల్డ్ సివిల్ సర్వీసెస్. మీకు ఎథిక్స్ పేపర్లో ఏం చెప్తారు? యూ మస్ట్ హ్యావ్ ఎంపతి, కంపాషన్ వగేరా టువర్డ్స్ వీకర్ సెక్షన్స్ అని చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా లిటరేచర్ ద్వారా మీకు సాధ్యం. గాట్ ఇట్? అందువల్ల సాహిత్యం చదువుకోవటం కేవలం యూపీఎస్సీ ఎగ్జామ్ కోసమే కాదు, మీలో ఒక మహోన్నతమైన వ్యక్తి రావడానికి చాలా చక్కగా అది పనిచేస్తుంది. సో వై డు వీ కేర్ ఫర్ లిటరేచర్? ఇది ఇంగ్లీష్లో చెప్పింది ఏమంటే, వీ కేర్ ఫర్ లిటరేచర్ ప్రైమరీలీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ డీప్ అండ్ లాస్టింగ్ హ్యూమన్ సిగ్నిఫికెన్స్. మానవతత్వము, మానవత్వం ఇవన్నీ కూడా సాహిత్యంలో ఉంటాయి కాబట్టి సాహిత్యం అనేది చాలా ఎక్కువగా
సహకరిస్తుంది. సో సాహిత్యంలో ఏముంటాయి? నాలెడ్జ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్. అంటే మీకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, కార్ల్ మార్క్స్ వస్తాడు. అంటే లేనిదంటూ ఏమీ లేదు. లిటరేచర్లో ప్రతి అంశం కూడా లభ్యమవుతుంది. ఎలా లభ్యమవుతుందంటే అప్లైడ్ ఫామ్లో లభ్యమవుతుంది అనమాట. థియరిటికల్ కాదు, యూ కెన్ అప్లై. ఇప్పుడు సపోజ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలామందికి ఉంటుంది కదా, ఉంటుందండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కానీ దీన్ని అద్భుతంగా అల్పజీవన నవల్లో రాశాడు ఆయన. ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ తీసుకొచ్చినటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను దాన్ని ఆసరాగా చేసుకుని అద్భుతమైనటువంటి నవల రాశాడు. కాబట్టి ఏమంటే అప్లైడ్ ఫామ్లో లిటరేచర్ అనేది మనకి లభ్యమవుతుంది. అందువల్ల యూ విల్ బీ బెనిఫిటెడ్, ఎన్రిచ్డ్ బై స్టడీయింగ్ లిటరేచర్ ఎ లాట్. సో మార్క్సిజం టు మ్యాథమెటిక్స్, ఫ్రాయిడ్ టు ఫిలాసఫీ, యు ఫైండ్ ఇన్ లిటరేచర్. సో చాలామంది ఏమంటే సివిల్కి వెళ్ళటం మూలంగా లిటరేచర్ మూలంగా ఏ లాభం వస్తుందంటే నేను 8 భాగాలు మీకు 8 అంశాలు చెప్తాను. నెంబర్ 1 ఏమంటే వ్యాసానికి ఆసరా అంటారు. అంటే మీరు ఎస్ఏ రాయాలి కదా, ఎస్ఏ అనేది మీరు ఎలా రాయగలుగుతారు అంటే ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎథిక్స్ బేస్డ్ ఎస్ఏలు వచ్చేస్తున్నాయి. మీరు తెలుగులో రాయొచ్చు, మీకు అదే ఐడియా ఉంది కదా, తెలుగులో రాయొచ్చు. అద్భుతంగా తెలుగులో రాసి మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి లిటరేచర్ చేసేవాళ్ళు ఎస్ఏ అనే దాన్ని చాలా అద్భుతంగా రాయగలుగుతారు. పోయిట్స్ ఆర్ ద అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక ఎస్ఏ వచ్చింది, గుర్తుందా మీకు? ఎస్ఏస్ మీరు చూస్తుంటే పోయిట్స్ ఆర్ ద అన్ఎక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్, కీట్స్ ఇచ్చినటువంటి ఒక కోట్ అన్నమాట. అది ఎస్ఏలు అడిగాడమ్మా. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడిల్ విల్ రూ ద వరల్డ్. అంటే ఏమిటి? ఊయలు ఊపే చేయి ప్రపంచాన్ని పాలిస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే లిటరేచర్ని బాగా చదువుకుంటే అత్యద్భుతంగా మీరు ఎస్ఏలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎథిక్స్కి వెన్నుదన్. ఎథిక్స్కి వెన్నుదన్ ఎందుకు అంటున్నామంటే ఎథిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ కాదు, మానవ జీవితానికి సంబంధించిన అంశం. సాహిత్యం మానవ జీవితానికి చెందింది కాబట్టి యూ విల్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సబ్జెక్ట్ ఇన్ ఎథిక్స్. జనరల్ స్టడీస్కు చక్కని జత. మీకు జనరల్ స్టడీస్లో చాలా విషయాలు అనేవి లిటరేచర్లో కూడా మనకి కనిపిస్తుంటాయి. అలాగే ఐచ్ఛికానికి మార్కులు పంట. అంటే అర్థం ఏమంటే 300 దాటి మీరు తెచ్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని లిటరేచర్ కల్పిస్తుంది. ఇంటర్వ్యూకి వీడిన జంట. అంటే ఇంటర్వ్యూకి మీరు వెళ్ళినప్పుడు లిటరేచర్ తీసుకుంటే మీకు ఎంత అడ్వాంటేజ్ అని చెప్పమంటారా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అందరికీ మిగతా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ అందరికీ లిటరేచర్ మీద అవగాహన ఉంటుంది. ఎస్ ఆర్ నో? చిన్నప్పుడు చదువుకుని ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే లిటరేచర్ని తీసుకుని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. నేను 3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఒక ఇంటర్వ్యూలో దాదాపుగా 10 నిమిషాలు లిటరేచర్ని అడిగాడు అనమాట. అంటే నా హాబీ రీడింగ్ బుక్స్ అనమాట. దీని మీద చాలా డెప్త్కి వెళ్ళి అడిగాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. అందువల్ల ఇంటర్వ్యూకి వీడిన జంటగా లిటరేచర్ బాగా పనికొస్తుంది. లక్ష్య సాధనలో రక్షణ కవచం. అంటే అర్థం ఏమంటే వెన్ యూ బికమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత మీకు చాలా ప్రెషర్స్ వస్తాయి. అటువంటి ప్రెషర్స్ వచ్చినప్పుడు లిటరేచర్ కానీ మీకు తెలిస్తే ఒక పాట పాడుకోవటం మూలంగా, సంగీతాన్ని ఆస్వాదన చేయడం మూలంగా, లేకుంటే ఒక పద్యాన్ని పాడుకోవటం మూలంగా యూ కెన్ గెట్ రిలీవ్డ్. చాలా ఎంత రిలీఫ్ వస్తుందంటే లిటరేచర్ ద్వారా యూ ఫీల్ సో హ్యాపీ. పాలనలో ఆలన ఇన్ ద సెన్స్ ఏమంటే మీరు ప్రజలతో మమైక్యం కావాలి. ప్రజలతో మమైక్యం కావాలంటే ఏం కావాలి? ఎంపతి కావాలి. ఎంపతి ఎక్కడి నుంచి వస్తుంది? లిటరేచర్ ద్వారా వస్తుంది అన్నమాట. ఇక జీవితానికి తోడు నీడ. మీరు ఎంతకాలం అయితే జీవిస్తారో అంతకాలం కూడా లిటరేచర్ మీతోనే ఉంటుంది. నేను ఎప్పుడో చదివి వదిలేశాను ఇది సివిల్ సర్వీసెస్కి, బట్ స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై పర్సూట్ ఇన్ లిటరేచర్ బికాస్ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇలా సివిల్స్ అనే దానికి లిటరేచర్ చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని యూ క్యాన్ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లిటరేచర్. అంటే మిగతా వాటికి పనికిరాదని చాలామంది అనుకుంటారు, కానీ మిగతా వాటికన్నా చాలా ఎక్కువగా ఇది పనికొస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్. పేపర్ 2 సెక్షన్ ఏలో మీకు 6 మంది కవుల గురించి ఇచ్చాడు. ఇందులో నన్నయ్య గారికి సంబంధించి దుష్యంతోపాఖ్యానం, తిక్కన గారికి సంబంధించి కృష్ణ రాయబారం, శ్రీనాథుడికి సంబంధించి గుణనిధి,
పింగళి వారికి సంబంధించి సుగాత్రి శాలినుల కథ, మొల్లకు సంబంధించి రామాయణం, అందులో బాలకాండ అవతారిక, కాసుల పురుషోత్తమ కవి ఒక శతకం. ఇవన్నీ కూడా 6 అంశాలు, 5 వ్యాఖ్యానాలు వస్తాయి, 3 ప్రశ్నలు ఇస్తాడు, బట్ ఒకటే రాయాలని నేను చెప్పాను కదా. అలా రాస్తే మీకు యూ కెన్ మినిమైజ్ యువర్ డ్యామేజ్. దీంట్లో పెద్దగా మార్కులు ఎవరు కారణం ఏమంటే నిర్దిష్టత చాలా తక్కువగా ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే మాకు తెలుసు అని ఏమంటే మార్కులు తేలికగా రాస్తారు, అందువల్ల మార్కులు రావు. అందువల్ల మార్కులు రావాలంటే వి మస్ట్ గో ఫర్ పేపర్ 2. సెక్షన్ బిలో గురజాడ అప్పారావు గారి గురించి, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, జాషువా, నారాయణ రెడ్డి గారు, కనుపర్తి వరలక్ష్మమ్మ, ఆత్రేయ ఎన్జీఓ, అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి సంబంధించినటువంటి నవల. వీటిల్లో నిర్దిష్టత చాలా ఎక్కువ కాబట్టి వ్యాఖ్యానాలు రాసుకోవచ్చు. 2 ప్రశ్నల జవాబులు రాస్తే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం. పేపర్ 2 సెక్షన్ A అండ్ B వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలు అనే వాటికి ఏమంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం క్లాస్లో దీనికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాం. దాదాపుగా 80 పద్యాలకి వ్యాఖ్యానాలు అనే వాటిని ఇక్కడ మనం క్లాస్లో చెప్పుకుంటాం అన్నమాట. వ్యాఖ్యానం ఎలా రాయాలి, కారణం ఏమిటి, 100 మార్క్స్కి యూ కెన్ గెట్ 65 మార్క్స్. అందువల్ల ఈ ప్రాచీన ఆధునిక కవిత్వాల స్వారస్యాన్ని పలుకోణాల నుంచి సృజించి ఈ వ్యక్తం చేసేటువంటి విధానమే వ్యాఖ్యానం. దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలన్న దానికి యూపీఎస్సీ వాళ్ళు సిలబస్లో చెప్పారు. ఏం చెప్పారు? దిస్ పేపర్ విల్ రిక్వైర్ ఫస్ట్ హ్యాండ్ రీడింగ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ and will be designed to test the candidate's critical ability, which will be in relation to the following approaches. ఏం చెప్పాడు? ఈస్థెటిక్ అప్రోచ్, రసం గురించి, ధ్వని గురించి, వక్రోక్తి గురించి, ఔచిత్యం గురించి, ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్, ఇమాజరీ అండ్ సింబాలిజం. అంటే ఇలాగా వివిధ కోణాల నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని చెప్పాడు వ్యాఖ్యానం రాయాలంటే. అలాగే సోషియలాజికల్, హిస్టారికల్, ఐడియాలజికల్, సైకలాజికల్, ఇవన్నీ కూడా సెక్టరల్ అప్రోచ్ అంటాం. ఎస్ఏ రాసేటప్పుడు చూస్తాం కదా. ఆ విధంగా మనము లిటరేచర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అని యూపీఎస్సీ వాళ్ళు నిర్దేశించారు. కాబట్టి దీని మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక తెలుగు సాహిత్యంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఎలా సన్నద్ధం కావాలి? ఎక్కువ మార్కులు రావాలంటే 5 ఏళ్ల పాత ప్రశ్నలపై లోతైన అవగాహన ఉండాలి. అంటే మీకు 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ అనే వాటిని మేము బుక్లెట్ ఇస్తాం మీకు. ఈ 5 సంవత్సరాల ప్రశ్న పత్రాలు అనే వాటిని ఎందుకు మనం అధ్యయనం చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు దిస్ ఇస్ ద ఎనాలిసిస్ అన్నమాట. ఎనాలిసిస్లో మీకు ఏం తెలుస్తుందండి? దీంట్లో 8 చాప్టర్స్ అనుకున్నాం కదా. ఏ చాప్టర్ నుంచి మనకి మార్క్స్ ప్రశ్నలు బాగా వస్తున్నాయి, మార్క్స్ ఎక్కడ వస్తున్నాయి? మీరు చూడండి, ఇక్కడ చాప్టర్ 5 ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఇక్కడ 40 మార్క్స్. 40. ఈ చాప్టర్ 5 అంటే భాషలో ఆధునికీకరణ అన్నమాట. తర్వాత 7 అంటే వాక్యం, దాంట్లో 30 మార్కులు. అలాగే మీకు చాప్టర్ 1 అంటే తెలుగు భాష, అంటే తెలుగు ఆంధ్రము, దానికి సంబంధించిందనమాట. కాబట్టి ఎక్కడ మనకి మార్క్స్ బాగా వస్తున్నాయో అక్కడ దృష్టి పెడితే యూ కెన్ గెట్ మార్క్స్. ఇప్పుడు మీకు చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడ వల వేయాలి తప్పించి ఎక్కడో వల వేస్తే రావు కదా. అందువల్ల ఏమంటే వీఆర్ గోయింగ్ టు ఎనలైజ్ ఆల్ 5 పేపర్స్. ఈ రిపిటేషన్ ఎక్కడ వస్తుంది, ఆ రిపిటేషన్ వచ్చిన వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాం మనం. కారణం ఏమంటే దట్ విల్ గివ్ యూ మోర్ మార్క్స్. ఓకే. తర్వాత మీకు చాలామందికి ఏమనిపిస్తుంది, భాషాశాస్త్రం సిలబస్ చూస్తుంటే కష్టంగా అనిపిస్తుంది, తెలుగు డిగ్రీ పీజీ చేయని వాళ్ళు దాన్ని తెలుగు అర్థం చేసుకోగలరా అని మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు నేను కూడా బీకామ్ చేశాను ఇంగ్లీష్ మీడియంలో. దెన్ ఐ వెంట్ టు ద లిటరేచర్, బట్ ఐ స్టడీడ్, ఐ అండర్స్టూడ్, ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్. ఐ గాట్ 196 అవుట్ ఆఫ్ 300 ఆ పేపర్లో. అందుకని ఏమంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పేపర్, యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఇప్పుడు చాప్టర్ 1, ఈ చాప్టర్ 1లో మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ వైజ్ పెడతాం అనమాట. ఇందాక మీరు సిలబస్ చూస్తారు కదా, ఆ సిలబస్ అనేది మనం అలా చదవం. వీఆర్ గోయింగ్ టు ఎనలైజ్ ఇంటూ డైమెన్షన్స్. కారణం ఏమిటి? యూపీఎస్సీ ప్రశ్నలన్నీ కూడా
ఈ డైమెన్షన్ వైజ్ ఇస్తున్నాడు అనమాట. డైమెన్షన్ వైజ్ ఇస్తాడు. అందువల్ల వీఆర్ గోయింగ్ టు స్టడీ లిటరేచర్ డైమెన్షన్ వైజ్. అంటే ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం, బట్ వీఆర్ గోయింగ్ టు పే మోర్ అటెన్షన్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్. ఎన్ని డైమెన్షన్స్ మొత్తం? 300 డైమెన్షన్స్. దేనికి? మొత్తం లిటరేచర్ అంతా కలిపి. ఓకే, సో చాప్టర్ 5 ఆధునికీకరణ అని చెప్పాను కదా. వీఆర్ గోయింగ్ టు స్టడీ 8 డైమెన్షన్స్. 40 మార్కులు వచ్చాయని చెప్పాను కదా. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 8 డైమెన్షన్స్. అలాగే సాహిత్య చరిత్ర, దీన్ని మనం పరిశీలిస్తే దిస్ ద వే హౌ ద క్వశ్చన్స్ ఆర్ గివెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఎక్కడ మనం దృష్టి పెట్టాలి, ఎక్కడ మనకు మార్క్స్ వస్తాయి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం అన్నీ చదువుకుంటూ పెడితే దానివల్ల సుఖం ఉంటుంది. ఎక్కడ మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది అక్కడ బాగా కృషి చేస్తే దెన్ విల్ గెట్ మార్క్స్. యు అగ్రీ విత్ దిస్? ఓకే, సో తెలుగు సాహిత్య చరిత్ర పరిణామం చాలా విస్తృతంగా ఉంది కదా, దాన్ని అంతా చూడాలా, సెలెక్టివ్గా వెళ్ళవచ్చా అని ప్రశ్న రావచ్చు. కానీ యూపీఎస్సీ వాళ్ళు సెలెక్టివ్గా వెళ్ళడానికి అవకాశం కల్పించరు. కారణం ఏమంటే కాంబినేషన్ పెర్ముటేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు ఎన్ని ప్రశ్నలు ఇస్తాడో తెలిసిన మీకు 2 పేపర్లు కలిపితే 56 ప్రశ్నలు వస్తాయి. 56 క్వశ్చన్స్. ఎన్ని రాయాలి మీరు? 38. 10 వ్యాఖ్యానాలు తీసేస్తే మీకు 28 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 28లో 12 పెద్ద క్వశ్చన్స్, మిగతా చిన్న క్వశ్చన్స్, అంటే 10 మార్క్స్ అనమాట. అందువల్ల బేసింగ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. అంటే అన్నీ ఒకలాగా ఈక్వల్గా ఇవ్వం మనం. వీఆర్ గోయింగ్ టు టేక్ ద ప్రయారిటైజేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఆధునిక సాహిత్యంలో ఏవే ఉంటాయి? కథ, నవల వగేరా వగేరా. అలాగే నవ్య సాహిత్యం, భావకవిత్వం వగేరా. తర్వాత దిగంబర కవుల గురించి, జానపద సాహిత్యం. ఈ విధంగా ఏమంటే డైమెన్షన్ వైజ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ సో దట్ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. దాని సాంప్రదాయ సాహిత్యం. ఈ సాంప్రదాయ సాహిత్యంలో కూడా యూ కెన్ సీ హియర్ 4 ఉంచండి. ఇక్కడ 4కి ఎన్ని మార్క్స్ ఇచ్చాడు? 50 మార్కులు ఉన్నాయి. ఒక పద్యానికి వ్యాఖ్యానం, అలాగే 2B and 4A 20 మొత్తం 50 మార్కులు అనమాట. ఎవరిదో తెలుసా అది? పింగళి సూరన్న గారు రాసినటువంటి కావ్యానికి 50 మార్కులు, అలాగే తిక్కన గారు రాసిన దానికి 50 మార్కులు. అంటే 200లో వీళ్ళిద్దరే 100 మార్క్స్. మిగతా వాళ్ళదంతా కలిపినట్లయితే 30, 10 అలా వచ్చాయన్నమాట. కాబట్టి వేర్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్. తిక్కన, నన్నయ్య వీళ్ళిద్దరు హెవీ వెయిట్స్, అందువల్ల వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఎవరి మీద ఇస్తున్నారంటే పింగళి మీద ఇస్తున్నాడు, కాబట్టి పింగళి మీద కూడా మనం దృష్టి పెడతాం అన్నమాట. అలాగే ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ డైమెన్షన్స్ వైజ్ మనం వెళ్ళబోతున్నాం అన్నమాట. నన్నయ్యకి సంబంధించి, అలాగే తిక్కన గారికి సంబంధించి. ఇక ఆధునిక సాహిత్యానికి సంబంధించి దాంట్లో 9 ఉన్నాయి కదా. ఈ 9లో అన్నిట్లో కూడా కంపల్సరీగా వస్తాయి క్వశ్చన్స్. కానీ ఇక్కడ చూడండి, విశ్వనాథ సత్యనారాయణ గారికి 40 మార్కులు, 40. మీకు గురదాడైతే ఎప్పుడు కంటిన్యూస్గా 20 అనమాట. ఇలా చేంజ్ అవుతుంటుంది ఇది. కాబట్టి వేర్ వీ హ్యావ్ టు పే అవర్ అటెన్షన్. అర్థమైంది కదా? అంటే మనం ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చి మనం చదువుకోవాలన్న దాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం అనమాట. సో గురదాడి వారిని ఇలా 5 డైమెన్షన్ మనం చూస్తాం. అలాగే అల్పజీవికి సంబంధించి కొన్ని డైమెన్షన్స్ అనమాట. ఇక్కడ మీకు 200 అవర్స్ 200 గంటలు మీతో ఇంటరాక్ట్ అవుతాను ఎక్కడ క్లాస్లో. ఇది కాకుండా మళ్ళీ జూమ్లో వస్తాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆ డిస్కషన్ ఆన్ 300 డైమెన్షన్స్. 300 డైమెన్షన్స్ మీద మనం డిస్కస్ చేస్తాం. అంటే 300 క్వశ్చన్స్ అనమాట. దాంట్లో భాషా శాస్త్రానికి సంబంధించి 80, సాహిత్య చరిత్ర పరిణామానికి సంబంధించి 70, సాంప్రదాయ సాహిత్యానికి సంబంధించి 25, ఆధునిక సాహిత్యంలో 50, వ్యాఖ్యానాలు 75, అంటే 300 అనమాట. కారణం ఏంటి? లింగ్విస్టిక్స్లో మనకి సాలిడ్గా మార్క్స్ వస్తాయి కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ టైమ్ దేర్ ఇన్ లింగ్విస్టిక్స్. అలాగే సాహిత్య పరిణామం కూడా ఇంపార్టెంట్ కాబట్టి 70 డైమెన్షన్స్. సాంప్రదాయ సాహిత్యానికి అంత అక్కర్లేదు, 25 డైమెన్షన్స్ చాలు. ఎందుకంటే ఒకే పరిస్థితి మీద సమాధానం రాస్తాం. వ్యాఖ్యానాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 75 పద్యాలు వ్యాఖ్యానాలు చూస్తాం. సో దిస్ ఇస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు పుట్ అట్ ఎ టైమ్ అలాటెడ్. లింగ్విస్టిక్స్ 60 గంటలు, సాహిత్య చరిత్రకు, తర్వాత సాంప్రదాయ సాహిత్యానికి ఇలాగ టైం అనేది అలాట్ చేయబడింది అనమాట. అంటే వెరీ సిస్టమేటికలీ యూ విల్ కంప్లీట్. అంటే 4.5 నెలలలో ఎంటైర్ సిలబస్ విల్ బి కవర్డ్. మీకు టైం ఇస్తాము, ఆ టైం ప్రకారంగా ఎగ్జాక్ట్గా ఆ టైంకి ఎండ్ అవుతుంది. సో అవర్ కోర్స్ విల్ బి కంప్లీటెడ్ బై 3rd week of October. అంటే మీకు నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా ఖాళీ. ఈ లోపల మీరు చదువుకోవడానికి బాగుంటుంది. 4.5 months ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, రైట్?
ఎనీ క్వశ్చన్స్ హియర్? సరే, తెలుగు సాహిత్యానికి ఎక్కువ మార్కులు రావాలంటే సమాధానాలు ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి? ఇప్పుడు తెలుగు భాష లక్షణాలు అనేది లింగ్విస్టిక్స్ సంబంధించి. ఇప్పుడు తెలుగు భాష మన మాతృభాష కదా, ఈ మాతృభాషకు ఉండే లక్షణాలు చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఒకటి చెప్పండి. అంటే మిగతా భాషలతో పోలిస్తే ఈ భాష చాలా భిన్నమైంది, ప్రత్యేకమైందని చెప్పాలి. ఒకటేమంటే అంటే ఇది ఉపోద్ఘాతం అనమాట. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, అసూయాజనకమైన భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇదంతా కూడా ఏమంటే మనం చదువుకున్నాం చిన్నప్పుడు, చాలా మధురమైన భాష. ఇక్కడ తెలుగు భాష గురించి మనం మాట్లాడేటప్పుడు 4 ప్రధానమైన అంశాలు చూడాలి. ఒకటి ఏమిటంటే ధ్వనులు, 2 పదాలు, 3 వ్యాకరణాంశాలు, 4 వాక్యం. ఈ 4 కూడా తెలుగు భాషకు ప్రత్యేకత ఉందన్నమాట. ఒకటేమిటి? వర్ణాలు. అజంత భాష. మీకు ఏ భాషలో కూడా ఏ పదం కూడా ఇట్ విల్ నాట్ ఎండ్ విత్ వోవల్. మీరు తెలుగు భాష తీసుకోండి, ప్రతి పదం కూడా ఎలాగ ఎండ్ అవుతుంది? వోవల్తో ఎండ్ అవుతుంది, అచ్చుతో ఎండ్ అవుతుంది అనమాట. రోడ్ అనేది ఇంగ్లీష్లో ఉంది, దాని తెలుగులో ఎలా పట్టుకొస్తాం మనం? రోడ్డు. పెట్టేస్తాం మనం. కాబట్టి ఏమంటే అన్ని భాషలలో కూడా పుల్లక్షరాలు ఉంటాయి, తెలుగు భాషలో పుల్లక్షరాలు లేవు. కాబట్టి తీయదనానికి, భాష మాధుర్యానికి కారణం ఏమంటే అజంత తత్వం అన్నమాట. భాష అజంతంగా ఉండడం. ఇలాగ మీకు అనేక లక్షణాలు, ఇది వర్ణాలకు సంబంధించి, అలాగే పదాలకు సంబంధించి అనేక రకాల లక్షణాలు ఉన్నాయన్నమాట. వ్యాకరణాలకు సంబంధించి అంటే క్రియారూపాలు అనమాట. తర్వాత వాక్యానికి సంబంధించి. అంటే ఇలా తెలుగు భాషకున్న దాన్ని చాలా సంక్షిప్తంగా రాసుకొచ్చాం ఇక్కడ, అంతే కదా. మన ఏమన్నా పారాగ్రాఫ్స్ రాసామా? లేదు. మీరు ఎగ్జామ్లో ఎలా రాయాల్సి ఉంటుందంటే బుల్లెట్ పాయింట్ రూపంలో రాయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు 150 మాటల్లో రాయాలి, లేకపోతే 250 మాటల్లో రాయాలి. మీరు పేరాలు రాసుకుంటూ వచ్చినట్లయితే టైం తినేస్తుంది అనమాట. ఎన్ని నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది ఆన్సరు? 6.5 minutes ఫర్ 150 words. దెన్ ఫర్ 250 words యూ కెన్ గో ఫర్ 12 minutes. అంత యాక్యురసీతో మీరు ఆన్సర్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేయాలి. అలా చేయాలంటే మీరు చాలా బ్రీఫ్గా సమాధానం చెప్పుకుంటారు అన్నమాట. ఇవన్నీ మీరు చెప్పక్కర్లేదు, కొన్నే చెప్తారు. ఓకే. సో తిక్కన భారతాంధ్రీకరణ విధానం గురించి అడిగాడు. ఎలా అనువాదం చేశాడు ఆయన? తిక్కన నన్నయ్య గారి భారతాంధ్రీకరణ విధానాన్ని అనుసరించాడు. నన్నయ్య ఏ విధంగా తీసుకొచ్చాడు? 6 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. వాట్ ఆర్ దే? మూల త్యాగం, మూల కుంచనం, మూల ప్రపంచనం, అన్యదా ప్రకల్పం, అమూలకత, యథామూలకత. దానికి ఒక్కొక్క 2 లైన్ రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. గట్ ద పాయింట్. అంటే మీరు సమాధానం రాసేటప్పుడు కథలు రాయొద్దు. ఏం రాయాలి? పాయింట్స్ రాసుకుంటూ రావాలి. అప్పుడే మార్క్స్ వస్తాయి. చెప్పుకుంటుంది ఏమంటే ఒక వ్యాఖ్యానం ఎలా రాయాలన్నటువంటి దానికి ఒక టెంప్లెట్ ఇస్తాం అనమాట. ఎలాగిస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ పద్యంలో విశేషాంశాలు రాయండి అన్నాడు అనుకోండి. సందర్భం, భావం, వ్యాఖ్య, పద వివరణ, అసలు పదాంశాలు అంటే విశేషాంశాలు అంటే చెప్పాలి. అవ్యక్త భావాలను ఎలా వెలుగు తీయాలి, నిగూఢ భావాల స్వారస్యాన్ని వెల్లడించడం, స్వాభిప్రాయ విశేషాలను పరిశీలించడం, కావ్య పరిపుష్టిగా ఏ విధంగా శోభను సమకూర్చాయో అది చెప్పడం. ఇలాగా 4-5 అంశాలు తెలుసుకుని మీరు ఏం చేయాలి? వ్యాఖ్యానం రాయాల్సి ఉంటుంది. అర్ధప్రౌఢి మాట ఇచ్చాడు. అర్ధప్రౌఢి అని తిక్కన గారికి సంబంధించి. దీనికి ఎలా రాయాల్సి ఉంటుంది అంటే సందర్భం, భావం, వ్యాఖ్య, అర్ధప్రౌఢి అనే మాటకు అర్థం చెప్పాలి. సామాన్యుల అభివ్యక్తి కన్నా చాలా భిన్నంగా ఉండేది అర్ధప్రౌఢి. పరిపక్వంగా సమతుల్యంగా చెప్పే విధానం, సందర్భోచిత వ్యక్తీకరణ, అభివ్యక్తిలో ద్యోతకమయ్యే వివిధ అర్థాలు, అల్పాక్షరాలలో అనల్పార్థ రచన. వీటిని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్య రాస్తే యూ గెట్ 8 out of 10. సో దట్ ఈస్ ద పొటెన్షియల్. 6 నుంచి 8 చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. వర్ణన, సందర్భం, భావం, వ్యాఖ్య, పద వివరణ అయిన తర్వాత వర్ణనలో వివిధ అంశాలు ఏం చెప్పాడు, సందర్భ శుద్ధి, కావ్యానికి చేకూర్చే అందం, ఇది చెప్పాల్సి ఉంటుంది. అలాగే ధ్వని వ్యంగ్యం, దానికి ఒక టెంప్లెట్ ఉంటుందన్నమాట. ఈ టెంప్లెట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. చూపించేది మీరు రాసుకుంటారు. దానికి నేను ఐ విల్ డిక్టేట్. ఒక వ్యాఖ్యానాలకు మాత్రమే డిక్టేట్ చేస్తాను, మిగతా అన్ని కూడా నోట్స్ ఇచ్చేస్తాను. వ్యాఖ్యానాలకు ఎందుకు డిక్టేట్ చేయాల్సి వస్తుందంటే మీకు ఎలా రాయాలో తెలవాలన్నమాట. అందుకోసం నేను డిక్టేట్ చేస్తాను. అలంకార వైచిత్రి, ఇది ఈ విధంగా ఇస్ ద టెంప్లెట్ ఫర్ అలంకార వైచిత్రి. తాత్విక దృష్టితో రాయమని చెప్పాడు, మొన్న కూడా అడిగాడు. తాత్విక దృష్టి అంటే అర్థం ఏమంటే
తాత్విక పరిభాష, వేదాంత దర్శనాలు, భావవాదం, భౌతికవాదం, చర్చనీయ అంశాలు, ప్రగతిశీలత, ఈ అంశాలు చూడాలి. ప్రతీకవాదం గురించి జాషువాకి సంబంధించి ఒక ప్రశ్న అడిగాడు. అంటే ప్రతీకవాదం అంటే ఏమిటి, పద్యంలో కానీ గేయంలో కానీ ప్రతీకలు ఏ విధంగా ఇచ్చారు, వాటి సామాన్యార్థం ఏమిటి, వాటి విశేషార్థం ఏమిటి, కవి వాడిన ప్రతీకలలో ఉండే రకాలు ఏమిటి, అది చెప్పాల్సి ఉంటుందండి. ఇక సాంప్రదాయ సాహిత్యానికి సంబంధించి జవాబు ఎలా రాయాలి. తిక్కన నాటకీయత. రాహుల్ అతడు నాటకీయత మీద చదువుకున్నాడు. తర్వాత నాటకీయత ఎలాగుండాలో నేను చెప్పిన తర్వాత ఈ చేంజ్డ్ ఈజ్ ఆన్సర్ అది ఎగ్జామ్లో వచ్చింది, వ్యాఖ్యానంలో వచ్చింది, మెయిన్ క్వశ్చన్లో కూడా వచ్చింది. ఈ గాట్ బెనిఫిటెడ్. కాబట్టి ఏమంటే సో ఏ అంశాలు దీంట్లో చూడాలి. దిస్ ఇస్ ద వే హౌ ద ఆన్సర్ ఇస్ టు బి కన్స్ట్రక్టెడ్. నా ఆన్సర్స్ అన్నీ కూడా ఎలాగుంటాయంటే చాలా బ్రీఫ్గా ఉంటాయి. నేను మీకు నోట్స్ ఇస్తాను కదా, ఆ నోట్స్ని ఆసరాగా తీసుకుని మీరు ఏం సినాప్సిస్ రాసుకోవాలి. ఈ సినాప్సిస్ అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు దీంట్లో మీరు రాసుకుంటారు అనమాట. ఎందుకంటే మీకు రైటింగ్ అలవాటు కావాలి. మీరు ఎప్పుడు చిన్నప్పుడు రాస్తుంటారు కదా, ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. కాబట్టి క్లాస్లో ఏమంటే మీరు రాయటం అనేటువంటి దాన్ని అభ్యాసం చేస్తారు. ఆధునిక సాహిత్యానికి సంబంధించి తెలుగు సాహిత్యంపై మహాప్రస్థాన ప్రభావం అని అడిగాడు అనుకోండి, 5 అంశాల్లో ఆ మహాప్రస్థాన ప్రభావం అనే దాన్ని వివరించాల్సి. కాబట్టి సమాధానాలు అనే వాటిని చాలా సంక్షిప్తంగా రాసేటువంటి టెక్నిక్ అనే దాన్ని ఇక్కడ మీకు నేను టీచ్ చేస్తాను. కారణం ఏమిటి, యువర్ టైమ్ ఇస్ లిమిటెడ్. 6.5 నిమిషాలు 12 నిమిషాలే. కాబట్టి ఈ 5 అంశాలు చెప్పాను కదా, లిటరేచర్లో 5 ఉంటాయి ప్రధానంగానే. ఈ 5 అంశాలు అనే వాటిని చాలా జాగ్రత్తగా మీరు అభ్యాసం చేసినట్లయితే యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. ఇక్కడ బోధనా పద్ధతి ఎలాగుంటుంది అంటే హౌ ఐ టీచ్. ఒకటేమంటే పీపీటీ ఆధారంగా, నేనేమంటే పీపీటీ లేకుండా నువ్వు టీచ్ చేయను. కారణం ఏంటి, ఎందుకు కావాలి పీపీటీలు? లెక్చర్లు ఇచ్చామనుకోండి గాడి తెప్పేస్తాం. మీరు చూసారు కదా, చాలామంది 5 నిమిషాలు మాట్లాడమంటే 50 నిమిషాలు మాట్లాడతారు. చూసారా మీరు, రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఏమంటే మై టైమ్ ఈజ్ వెరీ లిమిటెడ్. 2.5 గంటలు ఉంటుంది క్లాస్. ఈ 2.5 గంటల్లో 3 లేక 4 టాపిక్స్ అనే దాన్ని కవర్ చేస్తాను. అందువల్ల ఐ గో స్ట్రిక్ట్లీ బై పీపీటీ. ఆ పీపీటీ మీరు రాసుకుంటారు. దాని ద్వారా మీరు ఆన్సర్ కూడా చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఎనీ క్వశ్చన్స్? తర్వాత ఏదో ఇక్కడ గంభీరంగా పద్యాలు పాడి అలా ఉండదు. ఇప్పుడు మీరు మా క్లాస్ ఎలా జరుగుతుంది, అలా కాన్వర్సేషన్ రూపంలో ఉంటుందన్నమాట. సో ఐ లవ్, మీరు ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడతాను. కాబట్టి వీ కెన్ హ్యావ్ ఏ ఇంటరాక్టివ్ సెషన్. తర్వాత గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మెమరీ మెథడ్స్ అనే వాటిని ఫాలో అవుతాం. మెమరీ మెథడ్స్ అంటే మీకు తెలుసు కదా, మైండ్ మ్యాపింగ్ ఉంటుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఎలా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే మీ చేత ఏమంటే కూర్చోబెట్టి నేను ఆ క్వశ్చన్ అంతా కూడా చెప్పేస్తాను అనమాట. తర్వాత మీ చేత చెప్పిస్తాను. అదైన తర్వాత ఏమంటే 1-to-1 మళ్ళీ డిస్కషన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామెదరిగా మనం ఏం చేస్తామంటే ఈ గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు 8 పాయింట్లు ఉన్నాయి. ఆ 8 పాయింట్లు అనే వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో లింకింగ్ అనమాట. ఆ లింకింగ్ అనేది ఎప్పుడైతే మీకు ఉంటుందో ఈజీగా మీరు గుర్తుపెట్టుకుని రిప్రొడ్యూస్ చేయడానికి అవకాశం. దట్ ఈజీ ఆర్ నాట్, డూ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. తర్వాత ఏం చేస్తామంటే దాన్ని అంతటిని కూడా మీకు ఇస్తామన్నమాట. షల్ వి డూ వన్ డెమో? ఓకే, క్లోజ్ యువర్ ఐస్. దీనికి ఒక పోద్ఘాతం ఒక వాక్యం రాయాలి. పోద్ఘాతం ఏ రాస్తారు? క్లోజ్ అమ్మా, మీరు క్లోజ్ చేసుకోండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ మీకు మైండ్లో ఒక స్క్రీన్ వస్తుందన్నమాట. వన్ స్క్రీన్ కమ్స్. ఆ స్క్రీన్ మీద దీన్ని మీరు ప్రింట్ చేస్తారనమాట విత్ యువర్ ఐస్. అన్నయ్య మార్గాన్ని అనుసరించి తిక్కన తన 15 పర్వాల మహాభారతాన్ని తెలుగులో స్వతంత్ర కావ్యంగా రచించారు. ఇక్కడ మనం ఆయనకి గౌరవిస్తున్నాం, రచించారు. ఇది ఇంట్రొడక్షన్, ఓన్లీ ఒక సెంటెన్సే. నన్నయ్య మార్గాన్ని అనుసరించి తిక్కన 15 పర్వాల భారతాన్ని తెలుగులో స్వతంత్ర కావ్యంగా అనువదించారు. ఇది ఇంట్రొడక్షన్. అనువాదంలో నంబర్ 1 మూలత్యాగం. 1 మూలత్యాగం. 2 మూలకుంచనం. మూలత్యాగం అంటే ఉన్నదాన్ని వదిలివేయటం మూలత్యాగం. మూలకుంచనం అంటే ఉన్నదాన్ని తగ్గించడం, ఎబ్రిడ్జ్ చేయడం. సో మూలత్యాగం, మూలకుంచనం. మూల ప్రపంచనం, చిన్నగా ఉండేదాన్ని పెద్ద చేయటం. ఉన్నదాన్ని వదిలేయటం త్యాగం, ఎక్కువగా ఉండేదాన్ని తగ్గించడం కుంచనం, తక్కువగా ఉండేదాన్ని పెంచి రాయటం మూల ప్రపంచనం. 3 అంశాలు వచ్చాయి. సో మూల త్యాగం, మూల కుంచనం, మూల ప్రపంచనం. అన్యదా ప్రకల్పనం, ఒకలా ఉంటే మరొకలా మార్చేదాన్ని అన్యదా ప్రకల్పనం అంటారు. అన్యదా ప్రకల్పనం. నెంబర్ 5 అమూలకత. అమూలకత అంటే అర్థం ఏమంటే మూలములు లేని దాన్ని కొత్తగా కల్పించి చెప్పేదాన్ని అమూలకత అంటారు.
నంబర్ 6 యథామూలకత, ఉన్నది ఉన్నట్టుగా రాసేదాన్ని యథామూలకత అంటారు. ఒకటేమిటి? మూల త్యాగం, మూల కుంచనం, మూల ప్రపంచనం, అన్యదా ప్రకల్పనం, అమూలకత, యథామూలకత. ఇక చివరిగా శాస్త్ర గ్రంథమైన మహాభారతాన్ని కావ్యేతిహాసంగా మలచి తిక్కన మహాభారతములో 6 విధాలైన మార్పులను ప్రవేశపెట్టి ఔచిత్య పరిపోషణ కావించారు. దిస్ ద కన్క్లూడింగ్ పార్ట్. తన 15 పర్వాల మహాభారతాన్ని తెలుగులో స్వతంత్ర కావ్యంగా తిక్కన రచించారు. ఇంట్రొడక్షన్. 6 అంశాలు. ఒకటేమిటి? మూల త్యాగం, మూల కుంచనం తగ్గించడం, మూల ప్రపంచనం, అన్యదా ప్రకల్పం, అమూలకత, యథామూలకత. ఓకే, నౌ రిపీట్. మూల త్యాగం, మూల కుంచనం, మూల ప్రపంచనం, అన్యదా ప్రకల్పనం, అమూలకత, యథామూలకత. శాస్త్ర గ్రంథమైన తిక్కన మహాభారతంలో 6 విధాలైన మార్పులను ప్రవేశపెట్టి ఔచిత్య పోషణ కావించారు. ఇది కన్క్లూడింగ్ పార్ట్. ఇప్పుడు రేపు పొద్దుట ఎవరిని అడిగారు అనుకోండి, నన్న తిక్కన ఏ విధంగా అనువాదం చేశాడు, నన్న ఏ విధంగా అనువాదం చేశాడంటే ఈ 6 అంశాలు చెప్పేస్తారు. ఏం చెప్తారు? మూల త్యాగం, మూల కుంచనం, మూల ప్రపంచనం, అన్యదాకరణం, అమూలకత, అమూలకత, యథామూలకత. 6 వచ్చేస్తాయి కదా. ఇలా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే మీకు టోటల్ 300 డైమెన్షన్స్ అనే వాటిని ఈజీగా మీరు మాస్టర్ చేసేయచ్చు. గాట్ ఇట్. అందువల్ల ఇక్కడ వీఆర్ గోయింగ్ టు టేక్, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈ విధమైనటువంటిది ఇక్కడ చేస్తాను అనమాట. అంటే మీరు దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎలా ప్రారంభిస్తాం? ఇప్పుడు మీకు క్లిష్టంగా ఉండే దాన్ని నన్నయ్య గారిని తిక్కన కానీ పెట్టామనుకోండి, మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అందువల్ల లిటరేచర్లో చాలా తేలికగా ఉండే భాగాలతో ప్రారంభించి మెల్లమెల్లగా ఇప్పుడు ఈదేటప్పుడు ఎలాగుంటుందండి? ఒడ్డుని మనం ఈదుతాం, తర్వాత మెల్లమెల్లగా ఏమవుతుంది? లోతు కడతాం. అదేవిధంగా లిటరేచర్ కూడా ఆ విధంగా ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇక్కడ 3 మాడ్యూల్స్ అనమాట. మొత్తం ఆల్ టోటల్ చాప్టర్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం ఇక్కడ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క మాడ్యూల్లో మళ్ళీ ఏవేవి అంశాలు వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఏమంటే నాదంతా కూడా సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. టైం వేస్ట్ చేయడం అనేటువంటిది నేను ఇష్టపడను. ఎవ్రీ 5 minutes షుడ్ బీ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందువల్ల వీ టేక్ వెరీ మెటిక్యులస్లీ. తర్వాత నోట్స్ అనేటువంటిది ఏమంటే ఇప్పుడు 300 డైమెన్షన్స్లో 225 డైమెన్షన్స్కి మీకు నోట్స్ ఇచ్చేస్తాం. 75 డైమెన్షన్స్ కాల్డ్ వ్యాఖ్యానాలు, అవి నేను క్లాస్లో డిక్టేట్ చేస్తాను. తర్వాత మీరు నిర్దేశిత గ్రంథాలు అనే వాటిని తెచ్చుకోవాలి. అంటే ఏంటి? టెక్స్ట్ బుక్లు అనే వాటిని ప్రిస్క్రైబ్ చేస్తారు కదా, వాటిని కొనుక్కోవాలి. మీకు హైదరాబాద్లో చక్కగా దొరుకుతాయి బుక్స్. తర్వాత తెలుగు సాహిత్యంతో ఐఏఎస్ సాధించాలనే పుస్తకం నేను రాశాను. ఆ పుస్తకం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది క్లాస్లో. దిస్ ఇస్ ద బుక్. అసలు మీరు ఎలా ప్రిపేర్ కావాలి లిటరేచర్ కింద దానికి, కేవలం లిటరేచర్ ఒకటి కాదు, సివిల్కి ఎలా ప్రిపేర్ కావాలి కూడా దిస్ బుక్ విల్ టెల్ యూ. ఓకే. తర్వాత అన్ని ముఖ్యాంశాలకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోట్స్ మీరు తీసుకున్న తర్వాత సినాప్సిస్ రాసుకోవాలి. సినాప్సిస్ మీ చేత రాయిస్తాను నేను. ఐ విల్ ఆస్క్ ఎవ్రీ డే, మీరు దీనికి రాశారని అడుగుతాను అనమాట. సినాప్సిస్ ఎందుకు రాసుకోవాల్సి వస్తుందంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ వెరీ బ్రీఫ్. లెంగ్తీగా ఉన్నట్లయితే మీకు గుర్తుండదు. రైట్. వ్యాఖ్యానాలు అనే వాటికి చాలా అధిక ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా, జూన్లో స్టార్ట్ అవుతుంది క్లాసెస్ అని కూడా. మీకు 20th వీక్, దట్ ఈస్ కాల్డ్ అక్టోబర్లో 3rd వీక్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఎంటైర్ సిస్టమేటిక్లీ ది ఎంటైర్ థింగ్ ఈజ్ మీకు ఇస్తాం. ఇది విల్ గివ్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏమంటే మీకు బుక్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అడగట్లేదు, నేనే చెప్తున్నాను మీకు. ఈ పద్యాలు కంఠస్థం చేయాలంటే అక్కర్లేదు, కానీ పద్యాల మీద అవగాహన ఉండాలి. సందులు సమాసాల కోసం మీరేమీ ఇబ్బందులు పడక్కర్లేదు, అవి దీంట్లో అడగరు. తర్వాత వ్యాకరణాల గురించి మీరేమీ బట్టి పట్టాల్సిన పని లేదు. తర్వాత గ్రాంధిక భాష రాయాలి అక్కర్లేదు, ఆడంబర పదజాలం అక్కర్లేదు, భాషకు ప్రత్యేక తరఫీదు కూడా ఇక్కడ అక్కర్లేదు. లిటరేచర్ అనేటువంటిది ఎలాగ ఉపయోగపడుతుంది అన్నది మనం ఇక్కడ చూడబోతాం.
తర్వాత చాలా క్వశ్చన్స్ అనే వాటికి ఇక్కడ తర్వాత ఆన్సర్లు చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ గాట్ సెలెక్టెడ్ విత్ మై గైడెన్స్. దీస్ ఆర్ ది మార్క్స్. ఇప్పుడు 282 అంటే 279 is the highest mark for the topper, but my student got 282. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2017 తర్వాత చెప్తున్నా. అంత ముందున్నవి ఇవి కూడా చాలా పెద్ద మార్క్స్ అన్నీ కూడా. సో బాలకృష్ణ 273, రాహుల్ 272, మౌనిక 271, జయశేఖర్ 270, మౌనిక 269, యాదగిరి 265. సో ఆల్ పీపుల్ గాట్ 51% అండ్ అబౌవ్ అవుట్ ఆఫ్ 56. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ మై స్టూడెంట్స్. అందువల్ల దే గాట్ దట్ టైప్ ఆఫ్ టచ్. అంటే సిస్టమేటిక్గా క్లాస్లో నేర్చుకోవడం మూలంగా వచ్చేటువంటి అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు.